ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకనాటి సంఘాలు, ఒకనాటి క్రీస్తు సంఘాలు నేటి సంఘాలకు నేర్పుతున్న పాఠాలు, ఒకనాటి క్రీస్తు సంఘాలు నేటి సంఘాలకు నేర్పుతున్న పాఠాలు అనే ఈ శీర్షికలో, ఈ ఎపిసోడ్స్లో మొదటి ఎపిసోడ్లో మొదటి భాగంలో మొట్టమొదటి సంఘం యెరూషలేము సంఘము అని, ఆ యెరూషలేము సంఘం ఎప్పుడు ఏర్పడింది, ఎలా ఏర్పడింది, ఆ సంఘం ఎలా విస్తరించింది, ఆ సంఘంలోని లోపాలేంటి, ఆ సంఘం నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం, ఇది మొదటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నది. ఇక రెండవది అనగా మార్చిలో అంతియోకయ సంఘం, ఆ తర్వాత రెండవ సంఘమైన అంతియోకయ సంఘం ఏర్పాటు, అంతియోక అనే ఆ పట్టణము, దాని గురించిన చరిత్ర, అది భౌగోళికంగా ఎక్కడుంది, దాని ప్రాధాన్యత ఏంటి, ఎవరు వెళ్ళారు అక్కడికి, అక్కడ సంఘం ఎలా ఏర్పడింది, ఆ సంఘంలోని సమస్యలు ఏంటి, ఆ సంఘంలో ఉన్న బలాలేంటి లేదా మంచి ఏంటి, ఆ సంఘం నుంచి ఈరోజున్న సంఘాలు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అనేది గత సెమినార్లో, అనగా మార్చి సెమినార్లో మనం మాట్లాడుకున్నాం. ఇక ఈ సెమినార్లో మనం మాట్లాడుకునే మరొక సంఘం ఫిలిప్పీ సంఘం. ఫిలిప్పీ సంఘాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మరి ఎందుకో ఈ విషయాలన్నీ ముఖ్యంగా ప్రతి ప్రిన్సిపల్, మన భాషలో చెప్పాలంటే ప్రతి ప్రిన్సిపలు, ప్రతి కోఆర్డినేటరు, ప్రతి సువార్థికుడు తప్పనిసరిగా వినవలసినవి, నేర్చుకోవాల్సినవి. అలా అని ఇవి యూనివర్సిటీ సిలబస్లో ఉన్నాయంటే లేవు. అటువంటప్పుడు ఎంత ఆసక్తితో రావాలి, ఎంత జాగ్రత్తగా వచ్చి కూర్చొని వినాలి, రాసుకోవాలి. మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది అది వారికి తెలియాలి, దేవునికి చెప్పుకోవాలి. అంటే ఒక మంచి అవకాశం కదా. ఇప్పుడు ఇదే కార్యక్రమాన్ని వారు పెట్టాలి అని అంటే అది సాధ్యమయ్యే పని కాదు కదా అందరికీ. ఇప్పుడు నన్నే వారి కళాశాలకు పిలిపించుకోనో, వారి ప్రాంతాన్ని పిలిపించుకోనో ఇవే పాటలు అక్కడ చెప్పించాలి అని అంటే అది ఎంతో ఆర్థిక భారంతో కూడుకున్న కార్యక్రమం. కానీ కేవలము బస్ ఛార్జీలతో వచ్చి వెళ్ళిపోతే చాలు ఇక్కడికి. కొన్ని సందర్భాలలో అవి కూడా మనమే చూసుకుంటున్నాం. అయినా కానీ వారు మరి రాలేని పరిస్థితిలో ఉన్నారు అని అంటే మరి ఏంటి కారణాలు అనేది మాత్రం అది దేవునికి వారికి తెలియాలి. అలానే మనం అప్పటికప్పుడు రాత్రికి రాత్రి డేట్ ఫిక్స్ చేసుకుని పెట్టుకునే సెమినార్లు ఏం కాదు కదా ఇవి. జనరల్గా మనం కుదరలేదని చెప్పడానికి జనరల్గా చెప్పే కారణం ఏంటంటే కుదరలేదు అంటారు, వీలు పడలేదు అంటారు. ఇప్పుడు కుదరలేదని చెప్పడానికి, వీలవ్వలేదు అని చెప్పడానికి మనం రాత్రికి రాత్రి మనం డేట్ ఫిక్స్ చేసుకున్నది కాదు ఇది. పోనీ ఒక వారం ముందు మనం అనుకున్నది కూడా కాదు. సుమారుగా నెల ముందు నుంచి కదా మనం ఈరోజు మనం డేట్ ఎప్పుడో హాల్ బుక్ చేసుకొని నెల ముందు ఏర్పాటు చేసుకుంటాం. మీకు అంతకు ముందు కూడా మీకు తెలియదేం కాదు, ఈ నెల సెమినార్లోనే వచ్చే నెల సెమినార్ తేదీ కూడా మనం అనౌన్స్ చేస్తున్నాం. అంటే నెల ముందుగానే చెబుతున్నప్పుడు ఈ రోజు కోసం రావాలి కదా, వాక్యం పట్ల వాళ్ళకి ఆసక్తితో నేర్చుకోవాలి అనుకుంటే. ఎందుకు ఇంతగా చెప్తున్నాను అని అంటే, వాక్యాన్ని నేర్చుకోవాలన్న ఆసక్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో అక్కడి నుంచి వారు ఆత్మీయంగా బలహీనమవుతారు, సంఘాలు కూడా బలహీనమైపోతుంటాయి. వారిలో ఆత్మీయంగా ఎదుగుదల కనపడదు, సంఘములో కూడా ఎదుగుదల ఉండదు. అది నేను అన్నమాట నిజమో కాదో మీకు తెలియాలి అని అంటే కొంతకాలం వెయిట్ చేయాలి, అంతే. ఏమీ లేదు, ఇక్కడ పెద్ద విషయం ఏం కాదు. నేను చెప్పిన మాటల్లో ఉన్న అది ఎంతవరకు నిజం అనేది మీకు తెలియాలి అని అంటే జస్ట్ కొద్ది రోజులు ఆగితే నేను చెప్పిన ఈ మాట నిజమో కాదో మీకే అర్థమైపోతుంది. అలా అని కేవలం సేవకుల కొరకే కాదు, విశ్వాసులకు కూడా చాలా అవసరమైనటువంటి పాఠాలు ఇవి. అందులో ఇది
క్రైస్తవ్యము, బైబిలు ప్రశ్నించబడుతున్న కాలం ఇది. మీకు తెలియదు కాదు కదా, ఈరోజు సోషల్ మీడియాలో క్రీస్తు మీద ఎన్నో ప్రశ్నలు, బైబిల్ మీద ఎన్నో ప్రశ్నలు, మన విశ్వాసం మీద, మన భక్తి మీద ఎంతోమంది ఈరోజు ఎన్నో మాటలు మాట్లాడుతూ ఎన్నో విమర్శలు, ఎన్నో ప్రశ్నలు గుప్పిస్తున్నటువంటి కాలం ఇది. మరి ఇటువంటి పరిస్థితుల్లో బైబిల్ మీద అవగాహన లేకపోతే, ఆ బైబిల్లో జ్ఞానాన్ని సంపాదించుకోకపోతే, కనీసం ఎవరినో కాదు నన్ను నేను కాపాడుకోవటానికి, నన్ను నిలబెట్టుకోవడానికైనా నేను తెలుసుకోవాలనేటువంటి ఆ మినిమం సెన్స్ అన్నది ఈరోజు మరి ఎందుకు మిస్ అవుతుందో అనేది తెలియదు. వాక్యం పట్ల ఆసక్తి తగ్గిన రోజే నీ ఆత్మీయ జీవితం అనేది కూడా అది బలహీనపడటానికి అది ఒక మొదటి మెట్టు. మర్చిపోకండి. మీకు తెలియదు ఏం కాదు, ఏ రోగానికైనా మొట్టమొదటి జ్వరంతోనే ప్రారంభం అవుతుంది. ఏ రోగానికైనా ముందు వచ్చేది ఏంటట? జ్వరం. అప్పుడు కానీ మన ల్యాబ్కి వెళితే కానీ, టెస్ట్ చేస్తేనే కానీ ఈ జ్వరం ఎందుకు వచ్చిందో అనే సంగతి అప్పుడు బయటపడదు. అలానే ఆత్మీయ జీవితం అనేది పతనం అవ్వటానికి మొట్టమొదట ఏంటంటే వాక్యం పట్ల ఆసక్తి అన్నది సన్నగిల్లుతుంది. చదవాలనిపించదు, వినాలి అనిపించదు, వెళ్ళాలి అనిపించదు. ఈ సిమ్టమ్స్ అన్నమాట. కరోనాకి కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి కదా, ఒక్కో రోగానికి కొన్ని లక్షణాలు ఉంటాయి కదా. అలానే నీ ఆత్మీయ జీవితం పతనమైపోతుంది, నువ్వు ఆత్మీయంగా దిగజారుతున్నావు అనటానికి కూడా కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి. ఏంటి ఆ సిమ్టమ్స్ అంటే, వాక్యం చదవబుద్ధి అవ్వదు. ఫిలిప్పీ సంఘం. సరే, బైబిల్లో ఉన్నటువంటి సంఘాల గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి? బైబిల్లో ఉన్న సంఘాల గురించి నేర్చుకోవడానికి ముందు ఇంకొక విషయం చెప్తాను. ప్రతి పాఠంలో మీకు చెప్పిందే గతంలో. మీరు అపోస్తలుల కార్యములు అనేటువంటి ఆ పుస్తకం, బైబిల్లో అపోస్తల కార్యములు అనేటువంటి ఆ పుస్తకాన్ని చదవకుండా, దాన్ని మీరు అర్థం చేసుకోకుండా, మీరు తర్వాత ఉన్నటువంటి రోమాపత్రిక కానీ, తర్వాత ఉన్న కొరింథీ పత్రికలు కానీ, ఆ తర్వాత ఉన్న గలతీ పత్రికలు కానీ, ఆ తర్వాతకి ఏ పత్రిక మీరు చదివినా నిష్ప్రయోజనం. ఇంత మాట నీసారి ఏంటని మీరు అనుకోకండి, నిజమే చెప్తున్నాను. మీకు మరలా చెప్తున్నాను, అపోస్తలుల కార్యములు 28 అధ్యాయాలు. ఈ అపోస్తల కార్యములు మీరు పూర్తి చేయకుండా, మీరు చదవకుండా, దాని మీద మీకు అవగాహన లేకుండా, మీరు ఏ పత్రికను మీరు చదువుకున్నా, ఏ సంఘ పత్రికను, ముఖ్యంగా ఏ సంఘ పత్రికను మీరు చదివినా మీకు 0 వచ్చేది. ఎందుకు ఇంత బలంగా చెప్తున్నాను అని అంటే, ఏ పత్రిక అయినా, ఏ సంఘానికి రాసిన పత్రిక అయినా మీరు చదువుతున్నప్పుడు ముందు ఆ సంఘం యొక్క చరిత్ర మీకు తెలియాలి. మీకు అర్థమైందా? ఏ సంఘానికి రాసిన పత్రిక మీరు చదువుతున్నా ముందు ఆ సంఘం అసలు ఎక్కడున్న సంఘం ఇది, ఎవరు ఏర్పాటు చేసిన సంఘం ఇది, ఎలా ఏర్పడిన సంఘం ఇది, ఆ సంఘం ఏర్పాటులో ఉన్న కష్టాలేంటి, బాధలేంటి, ఇవి తెలియకుండా మీరు ఆ పత్రికను చదివితే మీకు ఏం అర్థమవుతుంది? మరి ఇప్పుడు తెలియాలంటే ఎక్కడికి వెళ్ళాలి? సంఘాల చరిత్ర చెప్పిన పుస్తకం ఒకటే ఉంది కొత్త నిబంధనలో, అదే అపోస్తలుల కార్యములు. ఏ సంఘ పత్రిక గురించి మీకు తెలియాలి అన్నా ముందు ఆ సంఘ స్థాపన తెలియాలి. ఆ సంఘ స్థాపన అనేది ఎక్కడ ఉంది అని అంటే అపోస్తల కార్యముల గ్రంథంలోనే ఉంది. మీకు రోమాలో ఉన్న సంఘమా, అది ఎలా ఏర్పడింది? అపోస్తల కార్యం చూడాలి. కొరింథీ సంఘమా, కొరింథీ పత్రిక చదవాలా సంఘం గురించి, ఆ సంఘం ఎలా ఏర్పడింది? అపోస్తల కార్యం చూసుకోవాలి. గలతీలో ఉన్న సంఘాల, ఒక ఎఫెసీ సంఘమా, ఒక ఫిలిప్పీ సంఘమా, ఏ సంఘాన్ని గురించి, ఏ సంఘ పత్రికను మీరు చదవాలన్నా ముందు ఆ సంఘాన్ని గురించి మీకు అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా మీరు ఎవరో చెప్పిన మాటలు విన్నా, మీరు చదువుకున్న ప్రయోజనం ఉండదండి. అలానే ఏ సంఘ చరిత్ర మనకు తెలియాలి అన్నా ప్రారంభంలోనికి వెళ్ళాలి, మూలంలోనికి వెళ్ళాలి. మూలం ఎవరు అని చూసినప్పుడు మనకు పౌలు గారే కనబడతారు. ఆ పత్రికలు ఆయనే రాశాడు కనుక 14 పత్రికలు రాసింది ఆయన కనుక, ఆయన రాస్తున్నాడు అని అంటే రాస్తున్నది ఎవరికి రాస్తున్నాడో వాళ్ళకి ఈయన తెలిసి ఉండాలి.
ఆయన ఎవరికి రాస్తున్నాడో వారికి తెలిసి ఉండాలి కదా. మీరు ఎవరికి మెసేజ్ చేస్తారు? మీకు తెలిసిన వాళ్ళకి చేస్తారు కదా. మీరు ఎవరికి ఫోన్ చేస్తారు? మీకు తెలిసిన వాళ్ళకి కదా మీరు ఫోన్ చేస్తారు. అలాంటిది ఇంత పత్రిక రాస్తున్నాడు అని అంటే వాళ్ళకి నా తెలియకుండా ఉంటాడు ఆ పౌలు గారు. ఒక విషయం చెప్పనా, వారికి పౌలు గారు తెలుసు, వారి గురించి పౌలు గారికి తెలిసినంత మరెవ్వరికి తెలియదు. ఈవెన్ దో పౌలు గారితో పాటు ఉన్న వాళ్ళకు కూడా తెలియదు, అంత ఆయనకి తెలుసు, మూలం కనుక ఆయన. అలానే ఈ బైబిల్లో సంఘాలు ఉన్నాయి కదా అని చెప్పేసి అని అన్ని ఏ సంఘాన్ని కూడా మనం అంత గొప్పగా మనం ఊహించుకోవడానికి లేదు, అలా అని అంత తక్కువగా తీసేయడానికి కూడా లేదు బైబిల్లోని సంఘాలు. కారణం ఏంటంటే ఏ సంఘము కూడా పరిపూర్ణమైన సంఘంగా కనబడదు. మీరు చూడండి, రోమ సంఘమా బోల్డని ఉంటాయి లోపాలు, గలతీ సంఘమా బోల్డని లోపాలు మనకు కనబడుతుంటాయి. ఏంటి ఇంతలోనే మీరు భిన్నమైన సువార్త తరకు తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతున్నది అన్నాడు. చూసారా, అది వాళ్ళ ఘనత. ఎవరిది? గలతీయులది, గలతీలో ఉన్న సంఘాలది. మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అన్నాడు. ఎవరిని? ఆ గలతీ సంఘాలు. అది వారు సాధించిందన్నమాట చివరికి. అలానే రోమ సంఘాల గురించా? ఇక రోమ సంఘం గురించి పౌలు గారు 1వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, విభేదాలు ఏంటి, అందులో అన్యులు ఉన్నారు, యూదులు ఉన్నారు. అన్యులు ఏమనుకుంటున్నారు అని అంటే మళ్ళీ రోమపత్రిక అయిపోతుంది. అది మన రోమ సంఘాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు వస్తుంది అదంతా కూడా. అన్యుల ఫీలింగ్ ఏంటంటే దేవుడు యూదులను మిమ్మల్ని తృణీకరించి అన్యులుగా మమ్మల్ని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. వీళ్ళ గొప్ప వీళ్ళ ఫీలింగ్ అనమాట. యూదులుగా దేవుడు మిమ్మల్ని తృణీకరించి అన్యులుగా దేవుడు మమ్మల్ని చేర్చుకున్నాడు కనుక మేము గొప్ప అన్నది ఈ రోమ సంఘంలో ఉన్న అన్యుల వర్షన్. అది నిజమే. అప్పుడు యూదులు ఏమంటున్నారు అని అంటే మీరు నిన్నగాక మొన్న ఏర్పాటు చేసుకున్నాడేమో, మమ్మల్ని ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నాడు యూదులు. అసలు ధర్మశాస్త్రం మాది తెలుసా, వాగ్దానాలు మావి, ఆచారాలు బోల్డని మాకు తెలుసు, సున్నది మాకుంది, ఇలా చూసుకుంటే మేము గొప్ప అన్నది యూదులు. ఇంతకు ఎవరు గొప్ప అన్నప్పుడు పౌలు గారు అంటారు చివరికి వచ్చేసరికి, ఏ భేదమును లేదు బ్రదర్, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను మీరు పొందలేకపోతున్నారు అని ముగింపించేశాడు. అప్పుడు అంతా సైలెంట్ అయిపోయారు. అంటే అర్థం ఏంటి, అన్యులుగా మీరేమి ఎక్కువ కాదు, యూదులుగా మీరు తక్కువేమీ కాదు. కనుక మీరు అందరూ కూడా తప్పు చేసిన వాళ్ళే, అందరూ పాపం చేసిన వాళ్ళే. ఆ దేవుడు మీ పట్ల జాలిని కనికరాన్ని చూపించి మీ అందరికీ క్రీస్తు ద్వారా ఈ రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. అంటే ఎందుకు చెప్తున్నాను, ఎందుకు వచ్చింది ఇదంతా కూడా అంటే ఏ సంఘము కూడా పరిపూర్ణంగా మనకు కనబడటం లేదు అని చెప్పడానికి చెప్తున్నాను మీకు. అయితే అన్ని సంఘాలలో మంచి ఉంది, అన్ని సంఘాలు చెడు కూడా ఉంది. మంచిని మనం చూడాలి అంటే మంచిని ప్రశంసించాడు, చెడును హెచ్చరించాడు. ఉదాహరణకు కొరింథీ సంఘాన్ని చూసామనుకోండి. కొరింథీ సంఘంలో 1వ పత్రికలో 5వ అధ్యాయంలో ఏంటి మీలో జారత్వం గలదని నేను విన్నాను అంటాడు. మీలో ఒకడు తన తండ్రి భార్యను అని ఆ పదాన్ని చూసినప్పుడు ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. వెంటనే వాడెవడో చూడండి అలాంటి వాడు ఎట్టి పరిస్థితుల్లో సంఘంలో ఉండడానికి వీళ్ళు తీసి అవతల విసిరి పారేయని అంటాడు 5వ అధ్యాయంలో. అంటే అర్థం ఏంటి, కొరింథీ సంఘం అయినా చూసారా ఎలాంటిది ఉందో. మీలో కలహములు కక్షలు కలవని నాకు క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. ఏంటి మీలో ఒకడు వచ్చి క్రీస్తు వాడని చెప్తున్నాడట, ఒకడు పౌలు వాడని అంటున్నాడట, ఒకడు అపోల్లో వాడని అంటున్నాడట, ఒకడు కేఫా వాడని అంటున్నాడట. ఇంతకు ఎవరు మీ కొరకు సిలువ వేయబడింది? పౌలని నేను మీకోసం సిలువ వేయబడ్డానా, మీకోసం రక్తం చిందించానా, మీకోసం ప్రాణం పెట్టానా, నా పేరు మీద మీరెందుకు రా ముక్కలు అవుతున్నారు, మీకు బుద్ధి ఉందా అని రాశాడు పత్రిక. అంటే ఈవెన్ కొరింథీ సంఘంలో కూడా మనకేం కనబడుతున్నాయి అన్నమాట. అయితే లొసుగులు, లోపాలు. మీరు ఏ సంఘాన్ని తీసుకురండి, అన్ని సంఘాలలో ఏమున్నాయి? లోపాలు. మనం అనుకుంటామంటే మిగతా సంఘాల గురించి మనకు తెలియదు కాబట్టి మన సంఘం గురించి మనకే తెలుసు కనుక ఏంటండి ఎంత వాక్యం ఉంటున్నా మన సంఘంలో చూసారండి ఆవిడ అట్లుంది, ఈవిడ ఇట్లుంది, వాళ్ళకి పడదంట అని, ఏమండి ఇక్కడే ఉందా ఇంకెక్కడైనా ఉందా అని మనం కూడా అంతటా ఉంది, అంతటా ఉంటాయి. అర్థమైందా? మనకు తెలియదు కదా. అప్పుడప్పుడు కొంతమంది ఏంటంటే ఏరో సంఘం నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఏమనుకుంటారంటే అదే బెటర్ అండి అనుకుంటారు. ఇప్పుడు నువ్వు అది బాగోలేదని ఇక్కడికి వచ్చావు కదా, ఇక్కడికి ఇది కూడా బాగోలేదని అనుకుంటున్నావు కదా, ఇప్పుడు దీన్ని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళిపోయావు అనుకో, మళ్ళీ ఏమనుకుంటావు తెలుసా, చీచి ఇదే బెటర్ అండి కొద్దిగా గొప్ప. ఎందుకంటే ఈలోపు అది ఇంకా బాగా పాడైపోయి ఉంటుంది, ఈలోపు అది ఇంకా పాడైపోయి ఉంటుంది. అది నీకు తెలియదు కదా ఇక్కడ. కనుక ఒక సంఘాన్ని ఎప్పుడు కూడా తూలనాడకండి.
ఒక సంఘాన్ని ఎప్పుడు చెడ్డదనకండి. ప్రతి సంఘంలో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అది ఆ రోజు సంఘాలలో మనకు కనిపించే స్పష్టమైనటువంటి విషయాలు. మరి ఎందుకు రాశాడు అంటే మంచిని మీరు మాదిరిగా పెట్టుకోండి అని చెప్పడానికి. మీకు అర్థమైందా? ఏ సంఘాన్ని గురించి మీరు చదువుతున్నారో ఆ సంఘంలో మంచి ఉంది కదా, ఆ మంచిని ఈరోజు మన సంఘం మనం మాదిరిగా పెట్టుకోవాలి. చెడుంది సంఘంలో ఆ రోజు, ఆ చెడును నువ్వు వదిలిపెట్టు. మంచిని మాదిరిగా పెట్టుకుందాం, చెడును దూరం పెడదాం. అందుకే ఈరోజు ఆ సంఘాలను, ఈరోజు ఉన్నటువంటి ఈ సంఘాలను హెచ్చరించడానికి, ఆ సంఘాలను చూపించి ధారావాహికంగా ఈ సంవత్సరం అంతా సాధ్యమైనంత వరకు అన్ని సంఘాల గురించి మాట్లాడేసి అన్ని సంఘాలను బలపరచాలని, అన్ని సంఘాలను వాక్యంతో స్థిరపరచాలని ఒక ఉద్దేశంతో ప్రారంభించాను. ఈరోజు ఫిలిప్పీ సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు ఫిలిప్పీ సంఘం, ఈ ఫిలిప్పీ సంఘానికి ఒక ఉత్తరం కూడా రాశాడు పౌలు గారు. అదే కదా ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అన్నాడు. చూడండి, ఆయన ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును. అంటే సంఘంలో 3 కేటగిరీస్ ఉన్నాయి. చూడండి అక్కడ. ఏ సంఘం అది? ఫిలిప్పీ సంఘం. ఆ ఫిలిప్పీ సంఘంలో మొట్టమొదట పరిశుద్ధులు అన్నాడు. పరిశుద్ధులు అంటే ఎవరు? తెల్లని బట్టలు వేసుకున్న వాళ్ళని కాదు అక్కడ. పరిశుద్ధులు అంటే అక్కడ తెల్లని బట్టలు వేసుకున్న వారనే కాదు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, బాప్తిస్మం పొందిన వారు, విశ్వాసులైన వారు పరిశుద్ధులు అని అర్థం. మీరు విశ్వాసులు కదా, అంటే మీరు కూడా బైబిల్ భాషలో పరిశుద్ధులు. ఓకే, విశ్వాసులు. పరిశుద్ధులు అంటే విశ్వాసులు. రెండవది అధ్యక్షులు అన్నాడు. అంటే అధ్యక్షులు అంటే పెద్దలు. అధ్యక్షులు అంటే పెద్దలు, సంఘ పెద్దలు అని అర్థం. ఓకే, విశ్వాసులకు పెద్దలు. పరిచారకులు అన్నాడు. చూసారా? అంటే సంఘంలో పరిచర్య చేసేవాళ్ళు. సంఘంలో పరిచర్య ఉంటాయి కదండి. ఇప్పుడు ఈరోజు సెమినార్ జరుగుతుందండి. ఇప్పుడు కుర్చీలు వేశారు, బరకాలు వేశారు, సౌండ్ పెట్టారు, మీకోసం వంట సిద్ధం చేశారు. దీని అంతటిని ఏమంటారు తెలుసా? పరిచర్య. ఈ పరిచర్య చేసే వాళ్ళందరిని ఏమంటారు? పరిచారకులు అన్నాడు. ఆ రోజు కూడా సంఘంలో ఎవరు? పరిశుద్ధులు, విశ్వాసులు, అధ్యక్షులు, పెద్దలు, ఆ తర్వాత పరిచారకులు ఉన్నారు. ఈరోజు సంఘాలలో అధ్యక్షులు ఏమైనా ఉంటారా అని కాగడబట్టి వెతికినా ఒక్కడు కనబడ్డండి. ఈరోజు ఒక్కరికైనా అధ్యక్షుడు అనబడాలి అని అంటే అధ్యక్షుడికి ఉండవలసిన ఆ క్వాలిఫికేషన్స్ కొన్ని ఉంటాయి. సుమారుగా 20-21 క్వాలిఫికేషన్స్ ఉంటాయి. అసలు ఎక్కడా మనకు కనబడరు అధ్యక్షులు. కనీసం అందులో ఒక 10 కనబడతాయంటే అస్సలు కనబడవు. కనీసం ఒక 2-3 అస్సలు కనబడవండి పెద్దలకు. సరే, మొత్తానికి ఎవరు 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 రాస్తున్నారట? పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది అన్నాడు. అంటే పౌలు గారు, తిమోతి గారు కలిసి వ్రాస్తున్నటువంటి ఒక ఉత్తరంగా ఫిలిప్పీలో కనబడుతుంది. ఓకే, ఇప్పుడు ఇందులో మొదటి భాగాన్ని చూద్దాం. మొదటి భాగం ఏంటంటే అసలు ఫిలిప్పీ సంఘాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే ముందు ఫిలిప్పీ అనేటువంటిది ఏంటిది? ఇది ఒక దేశమా, లేదంటే ఒక ప్రావిన్సీ, ఒక ప్రాంతమా, లేదంటే ఒక ఐలాండా, లేదంటే ఒక పట్టణమా? రావాలి ప్రశ్నలు మనకు వెంటనే బైబిల్ చదువుతున్నప్పుడు. ఇంతకీ ఏంటి ఫిలిప్పీ అనేది అని చూసినప్పుడు ఫిలిప్పీ అనేది కేవలం ఒక పట్టణం. ఫిలిప్పీ అనేది ఏంటంటే ఒక పట్టణం. ఈ పట్టణానికి ఈ పేరు, ఈ ఫిలిప్పీ అనేటువంటి ఈ పేరు ఎలా వచ్చింది అని చరిత్రను చూసినప్పుడు ఫిలిప్ II అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరు అంటే అలెగ్జాండర్ ది గ్రేట్. మీ అందరికి అలెగ్జాండర్ గారు తెలుసు కదా, గ్రీకు వీరుడు అలెగ్జాండర్ అని చదువుకుంటాం కదా. ఈ అలెగ్జాండర్ గారి నాన్నగారు, అలెగ్జాండర్ గారి తండ్రి గారి పేరు ఏంటంటే ఫిలిప్ II, రెండవ ఫిలిప్ అన్నమాట. ఫిలిప్ II అంటే రెండవ ఫిలిప్.
అంటే ఈ అలెగ్జాండర్ గారి తండ్రి గారైన ఈ రెండవ ఫిలిప్పు పేరు ఆ పట్టణానికి పెట్టబడింది. యాక్చువల్గా అంతకు మునుపు ఆ పట్టణానికి ఉన్న పేరేంటని వెతికినప్పుడు క్రెనైట్స్ అన్నారు. ఆ పట్టణము ఉన్న ఆ ప్రాంతాన్ని ఏమన్నారంటే క్రెనైట్స్ అన్నారు ఆ పట్టణం ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని. 356 క్రీస్తుకు ముందు 356వ సంవత్సరములో రెండవ ఫిలిప్పు పేరు ఆ పట్టణానికి పెట్టబడింది. అప్పటి నుంచి అది ఫిలిప్పీగా పిలువబడింది. ఇంకొకటి, రోమియుల పాలన ప్రారంభమైన తర్వాత మొదటి శతాబ్దంలో రోమా పరిపాలనలోనికి ఈ ఫిలిప్ ప్రాంతం వచ్చేసిన తర్వాత, అంటే గ్రీకుల పాలన తర్వాత నెక్స్ట్ పాలన ఎవరిది మీకు తెలుసు కదా చరిత్ర. గ్రీకుల తర్వాత నెక్స్ట్ పరిపాలించింది ఎవరు ప్రపంచాన్ని? రోమన్సే కదా. అప్పుడు ఈ గ్రీకు సామ్రాజ్యం పతనమై రోమియుల పాలన ప్రారంభమైన తర్వాత ఈ పట్టణం కంప్లీట్గా రోమియుల పరిధిలోనికి వెళ్ళిపోయింది, స్వాధీనంలోనికి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ఈ పట్టణంలో ఎక్కువగా రోమా పౌరసత్వం కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఆ పట్టణంలో ఉన్నారు. ఇంకా కొంతమంది మాట్లాడుతూ ఏమంటారు అనంటే, ఈ రోమా సామ్రాజ్యానికి రాజధాని వచ్చేసి రోమ్ కదా. రోమా సామ్రాజ్యానికి రాజధాని రోమ్. భారతదేశానికి రాజధాని ఏంటి? ఢిల్లీ. మన దేశ క్యాపిటల్ ఏంటంటే ఢిల్లీ అంటాం. ఆ రోజు రోమా సామ్రాజ్య రాజధాని ఏంటంటే రోమ్. అయితే రోమా సామ్రాజ్య రాజధాని రోమ్ అయితే ఆ రోమ్ లాగానే ఉన్నటువంటి పట్టణం ఏదైనా ఉందంటే అది ఫిలిప్పి పట్టణం. అంటే ఆ రోమును చూస్తే ఎలా ఉంటుందో సేమ్ ఈ పట్టణాన్ని చూస్తే కూడా అలానే ఉంటుంది. చిన్న రోమ్ అనేవాళ్ళు దాన్ని కూడా. అందుకే అక్కడ మీరు చూస్తుంటే రోమ్ పట్టణంలో ఉన్న ఆచార సాంప్రదాయాలే ఈ ఫిలిప్పి పట్టణంలో కనబడుతుంటాయి. ఫిలిప్పి పట్టణంలో మేసరిగా ఉన్న వాళ్ళంతా కూడా రోమా పౌరసత్వం కలిగిన వాళ్ళే. అందుకే పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట గుర్తు చేస్తాడు. నేను కూడా గుర్తు చేస్తాను, మీరు తీయాల్సిన పని లేదు. 3:20లో పౌలు గారు వారికి రాసినప్పుడు ఏమంటాడు అంటే, మన పౌరస్థితి పరలోకములో ఉన్నది అని మాట్లాడతాడు. ఎందుకు మన పౌరస్థితి పరలోకమందున్నది అని అంటున్నాడు అంటే, మీరు ఇక్కడ రోమా పౌరసత్వాన్ని కలిగి మీరు ఇదే గొప్పని మీరు అనుకుంటున్నారు. ఈ రోమా పౌరసత్వాన్ని సంపాదించుకోవటమే ఇక జీవితానికి చాలనుకుంటున్నారు. ఇది కాదు, మనందరి పౌరస్థితి పరలోకమందున్నది. పరలోకములో స్థానం కొరకు మీరు ఆలోచించండి. అది పౌలు గారి యొక్క ఇంటెన్షన్ అన్నమాట. ఓకే, మరి ఇంత చారిత్రక నేపథ్యం కలిగినటువంటి ఈ ఫిలిప్పి పట్టణం, ఇది మాసిదోనియా అనేటువంటి దేశం. ఇది ఫిలిప్పి పట్టణం, మర్చిపోకండి. ఫిలిప్పి అనేది పట్టణం అయితే మాసిదోనియా అనేది ఒక దేశం. ఈ మాసిదోనియా అనే దేశానికి ఫిలిప్పి పట్టణం అనేది ప్రధానమైన పట్టణం, రాజధాని అన్నమాట. ఇప్పుడు తెలంగాణకు రాజధాని అనగానే మనం హైదరాబాద్ అంటున్నాం కదా. అలానే మాసిదోనియా అనేది ఒక దేశం అయితే ఆ దేశానికి రాజధాని లేదా ప్రధానమైన పట్టణం ఏంటంటే ఫిలిప్పి అనేది ప్రధానమైన పట్టణం. సరే, ఆ మాట కూడా ఒక్కసారి మీకు రెఫరెన్స్ చూపిస్తాను. 16వ అధ్యాయం అపోస్తుల కార్యములు, 16వ అధ్యాయం అపోస్తుల కార్యములు, 16వ అధ్యాయము 12వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 11 కూడా చదువుదాం. 11వ వచనంలో, కాబట్టి మేము త్రోయని విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమోత్రాకేకును మరునాడు నయపొలికిని అక్కడి నుండి ఫిలిప్పికి వచ్చితిమి. చూడండి, అక్కడ ఎక్కడికి వచ్చారని చెప్పాడు? ఫిలిప్పికి వచ్చితిమి. అయితే మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణం. ఏది? ఫిలిప్పి అనేది మాసిదోనియా దేశానికి ముఖ్య పట్టణం. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను. ఈ మాసిదోనియాలో కేవలం ఒక ఫిలిప్పి మాత్రమే కాదు, ఇంకా 2 పట్టణాలు కూడా ఉన్నాయి. ఆ 2 పట్టణాలు ఏంటంటే, ఫిలిప్పికి క్రింది భాగానికి వచ్చేస్తే తెస్సలోనిక ఉంటుంది, తెస్సలోనికకి ఇంకా క్రిందికి వచ్చేస్తే బెరయా అని ఉంటుంది. అనగా మాసిదోనియాలో మనకు 3 పట్టణాలు కనబడతాయి. 1 ఫిలిప్పి, 2 తెస్సలోనిక, 3 బెరయా. ఈ 3 మాసిదోనియాలో ఉన్న పట్టణాలైతే
ఈ మూడింటిలో మాసిదోనియాకు ప్రధానమైన పట్టణం ఏంటట? ఫిలిప్పి. ఓకేనా? ఇంతవరకు ఫిలిప్పి పట్టణాన్ని గురించి మాత్రం మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం సంఘాన్ని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సమయం అయిపోతుంది కదా, సంఘాన్ని గురించి మాట్లాడుకుందాం. అయితే ఇంతకు ఈ ఫిలిప్పి పట్టణంలో సంఘం ఎలా ఏర్పడింది? ఈ ఫిలిప్పి పట్టణంలో ఎవరు సంఘాన్ని ఏర్పాటు చేశారు అనేది రెండవ భాగం. ముందు ఫిలిప్పి పట్టణాన్ని గురించి చూసాం. ఓకేనా? అది ఇంతకు ఎక్కడుంది అంటే మాసిదోనియాలో ఉంది. మాసిదోనియాలో ఇది ప్రధాన పట్టణంగా ఉందని చూసాం. ఒకసారి ఎక్కడుందో చూసి వస్తే కూడా బాగుంటుంది కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే చూసి రావటం అంటే మ్యాప్లో చూసి రావటం అని. ఇప్పుడు మీరు వెళ్ళారనుకోండి, ఫిలిప్పి అనే కనపడదు మనకు అక్కడ. మ్యాప్లో చూసారనుకోండి ఇంకా కొంచెం బాగా మీకు మైండ్లో ఫిక్స్ అయిపోతుంది కదా. ఒకసారి చివరి మ్యాప్ ఉంది కదా, అపోస్తులైన పౌలు గారు ప్రయాణం చేసిన ప్రదేశాలు అని ఒక మ్యాప్ ఉంటుంది చివరిలో. ఆ మ్యాప్లో మీరు కానీ ఆసియా అనేది కనపడుతుంది చూసారా? పైన మీకు బితునియా, కింద ఆసియా కనిపించింది కదా. ఆసియాకు మీరు ఎడం వైపుకి వచ్చి పైకి వెళ్ళారనుకోండి, పైకి వెళ్ళడం అంటే మ్యాప్లో అలా ఆసియాకి ఎడం వైపుకి వచ్చి పైకి వెళ్ళిపోతే పైన అక్కడ మాసిదోనియా అని పెద్ద కనిపించండి, పెద్ద అక్షరాలతో. మాసిదోనియా కనిపించిందా అందరికీ? వెరీ గుడ్. మాసిదోనియా కనబడితే మాసిదోనియాకి కిందికి రండి, క్రిందికి కుడివైపు ఫిలిప్పి అని కనిపించిందా? అది ఇప్పుడు ఆ పట్టణాన్ని గురించి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఇంకోటి కూడా చెప్తాను మీకు. ఈ ఫిలిప్పి పట్టణం అనేది మీరు చూడండి, రైట్ సైడ్కి వెళ్తే ఆసియా అని ఉంది కదా. రైట్ సైడ్ ఆసియా అని ఉందా? రైట్ సైడ్ ఆసియా అని ఉందా? కనిపించింది కదా, రైట్ సైడ్ కదా. అటు పైకి వెళ్తుంటే మాసిదోనియా ఆపోజిట్ డైరెక్షన్లో ఏముంది? మాసిదోనియా ఆపోజిట్గా ఉంది. మాసిదోనియా, ఆసియా అనేవి రెండు వ్యతిరేక దిశలో ఉన్నాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. అయితే మాసిదోనియా అని ఏమంటాము అంటే అది యూరప్. ఓకేనా? మాసిదోనియా అనేది దేశం. దేశాలన్నింటినీ కలిపి ఏమంటారంటే ఖండం, కాంటినెంట్ అంటారు కదా ఇంగ్లీష్లో. ఇప్పుడు ఈ మాసిదోనియా అనేది దేశం అయితే ఈ మాసిదోనియా అనేది ఏ కాంటినెంట్లో ఉంది, ఏ ఖండములో ఉందంటే యూరప్. అది ఇప్పుడు ఆసియా ఉంది కదా, ఇదంతా కూడా తూర్పు వైపుకి వచ్చేస్తే అవంతా కూడా ఆసియా కాంటినెంట్లో ఉన్నటువంటి కంట్రీస్ అవి. అయితే ఎందుకు చెప్తున్నాను మీకంటే ఈ విషయాన్ని, ఆసియా ఖండానికి యూరప్ ఖండానికి ప్రయాణం చేసేటువంటి ఆ ప్రయాణంలో, ఆ మార్గములో సరిగ్గా సెంటర్గా మనకు కనిపించేది ఏంటంటే ఫిలిప్పి అనేది ఆ మార్గంలో ఉన్నటువంటి పట్టణం. ఆసియా, యూరప్ ఆ ప్రయాణంలో, ఆ మార్గములో ఉన్నటువంటి ఒక ప్రధానమైన పట్టణముగా ఫిలిప్పి ఉంది కనుక జనాభా ఎక్కువగానే ఉంటుంది, డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది, బిజినెస్ బాగా జరుగుతుంది. ఎందుకంటే అది రెండు ఖండాల మధ్యలో మనకు కనిపించే పట్టణం కనుక. ఓకేనా? రైట్. ఇంకా ఇది పక్కన పెట్టేసేయండి. ఇక ఫిలిప్పీని గురించినటువంటి వివరణ చాలు ఇంతవరకు. సంఘం కావాలి మనకి ఇప్పుడు ఆ సంఘం అనేది ఎప్పుడు ఎలా ఏర్పడిందో మనకు తెలియాలి, ఆ సంఘంలో ఉన్న బలాలు తెలియాలి, బలహీనతలు తెలియాలి, చివరికి మనకు బుద్ధి రావాలి. అప్పుడు కానీ పాఠం అయిపోదు మనకు. అంతే కదా. మరి మనం ఏం నేర్చుకున్నాము అనేది మన చెవుల్లో నేర్చుకోకపోతే పాఠం ఎలా అయిపోతుంది? కనుక ఇప్పుడు నెక్స్ట్ సంఘం ఎలా ఏర్పడింది అన్న దాని దగ్గరికి మనం వెళ్ళిపోదాం. సంఘం ఏర్పాటు ఈ ఫిలిప్పి సంఘాన్ని గురించినటువంటి లేదా ఫిలిప్పి సంఘ స్థాపన మనకు అపోస్తుల కార్యములు, మీకు ముందే చెప్పాను కదా, ఏ సంఘాన్ని గురించి తెలియాలన్నా అపోస్తుల కార్యంలోకి వెళ్ళాలి. ఇప్పుడు అపోస్తుల కార్యముల్లో ఫిలిప్పి సంఘాన్ని గురించి ఎక్కడ మనం చదువుకుంటాం, ఎక్కడ మనకు కనబడుతుంది, ఏ అధ్యాయంలో చదువుకుంటాము? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయములో ఫిలిప్పి సంఘాన్ని గురించినటువంటి వివరణ మనం చదువుతాం. ఓకే, అది మొదటి విషయం. ఇక రెండో విషయం అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం అనేటప్పటికీ ప్రశ్న కూడా ఆలోచించండి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం అనేటప్పటికీ అపోస్తులైన పౌలు గారు సువార్త కొరకు చేసే ఎన్నో ప్రయాణం? అది రెండవ ప్రయాణం. పౌలు గారు సువార్త కొరకు చేసే రెండవ ప్రయాణం. అంటే పౌలు గారు సువార్త కొరకు ఆయన చేసిన రెండవ ప్రయాణములో మొట్టమొదట ఆయన అడుగుపెట్టినది ఫిలిప్పి. ఓకేనా? ఇంకొక ప్రశ్న,
రెండో ప్రయాణంలో పౌలు గారితో పాటు ఎవరెవరు ఉన్నారు? పౌలు గారు, ఓకే, పౌలు గారితో పాటు శీల. రెండో ప్రయాణములో పౌలు, శీల, వీళ్ళిద్దరితో పాటు ఇంకొక ఆయన కూడా యాడ్ అయ్యాడు. ఎవరు? వెరీ గుడ్, తిమోతి. తిమోతి ఎందుకు కలిశాడు? తిమోతి ఏం చేశాడు? తిమోతి గారు ప్రసంగం చేసినట్టుగా మనకేం కనపడదు, కానీ పరిచర్య కొరకు తిమోతిని తీసుకెళ్లారు. ఎందుకంటే మొదటి ప్రయాణంలో పరిచర్య కొరకు ఒక వ్యక్తిని తీసుకెళ్లారు, పౌలు గారు, బర్నబా గారు. ఎవరైన? మార్కు. తీసుకెళ్తే మార్కు గారు మధ్యలో ఏం చేశాడు? వదిలేసి వెళ్ళిపోయాడు వాళ్ళను మధ్యలో. ఈ రెండోసారి ప్రయాణంలో పౌలు, శీలలు బయలుదేరారు. దెర్బే, లుస్త్రా, దెర్బే ప్రాంతాలకు వచ్చినప్పుడు అక్కడ తిమోతిని వెంట పెట్టుకున్నారు. తిమోతిని ఎందుకు అంటే, యవనస్తుడు తిమోతి పరిచర్యలో ఉపయోగపడతాడు, పరిచర్యలో ఉపయోగపడతాడు అని పౌలు, శీలలు తిమోతిని తీసుకెళ్తున్నారు. అంటే ఇప్పుడు పౌలు గారు ఉన్నారు, శీల గారు ఉన్నారు, తిమోతి ఉన్నారు. ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇప్పుడు వీళ్ళతో పాటు ఇంకొక ఆయన కూడా యాడ్ అవుతాడు ఫిలిప్పికి వెళ్ళేటప్పటికి. ఎవరు ఆయన? లూకా. లూకా గారు కూడా యాడ్ అయిపోయాడు. లూకా గారు రెండో ప్రయాణం చివరి వరకు మనకు కనబడడు, ఫిలిప్పిలోనే ఆగిపోతాడు ఆయన. సరే, ఇప్పుడు మనం పౌలు, శీల, తిమోతి కదా, ఈ ముగ్గురు కలిసి సువార్త కొరకు ఎటువైపు వెళ్దాం అనుకున్నారు అంటే, ముందు ఆసియాకి వెళ్దాం అనుకున్నారు. ఆసియాకి వెళ్దాం అనుకునేటప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏం చేశాడట? 16వ అధ్యాయం అపోస్తుల కార్యములు, 16వ అధ్యాయం అపోస్తుల కార్యములు, 16వ అధ్యాయం 6వ వచనం. త్వరగా. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరిచాడు. చూసారా? అంటే అప్పుడప్పుడు దేవుడు కూడా ఆటంకపరుస్తాడా అంటే ఆటంకపరుస్తాడు. ఒరేయ్, ఎందుకురా వెళ్ళటం ఆ ఊరికి? వద్దు, రెస్ట్ తీసుకో. ఎందుకు? నో యూజ్ నువ్వు అక్కడికి వెళ్ళటం వల్ల. అక్కడ వినేవాడెవడు లేడు, విన్నా దాన్ని ఆచరించేవాడు అస్సలు లేడు. ఎందుకు అనవసరంగా టైం వేస్ట్? అనవసరంగా ఎందుకు నీ ఎనర్జీని ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు? ఆటంకపరుస్తాడు. వద్దు, నువ్వు ఇటు కాదు, నువ్వు మరోవైపుకు వెళ్ళాలి. నేను తీసుకెళ్తాను కదా మరోవైపు. అంటే కొన్ని సందర్భాల్లో అనుభవంలో కొన్ని డేట్లు ఇచ్చేస్తుంటాము, క్యాన్సిల్ అయిపోతుంటాయి, మరొక మీటింగ్కి వెళ్ళిపోవాల్సి వస్తుంటుంది. ఎందుకు ఇవన్నీ అన్నప్పుడు అప్పుడు మనం అనుకోవాలి ఏంటంటే, ఓహో, ఇది ఇలా అవ్వటం దేవుని చిత్తమేమో, ఇలా జరగకూడదేమో, ఇటు వెళ్ళకూడదేమో. దేవుడు చేస్తాడు. ఇక్కడ కూడా ఆసియా వైపుకి వెళ్దాం అనుకుంటే పరిశుద్ధాత్మ వద్దన్నాడంట. రైట్, నెక్స్ట్. పోనీలే ఆసియా వైపుకి వెళ్ళకుండా పైకి వెళ్దాం అనుకున్నారు. బితునియా, మీరు ఇందాక చూసారా, పైకి బితునియా వైపుకు వెళ్ళిపోదాం అనుకున్నారు. బితునియా వైపు వెళ్ళిపోతుంటే అటువైపు కూడా వెళ్ళకూడదని దేవుడు మరలా అక్కడ కూడా వాళ్ళకి ఆటంకం అంట. చూడండి నెక్స్ట్ ఏముందో. ముసియా దగ్గర బితునియకు వెళ్ళుటకు ప్రయత్నం చేశారు, కానీ యేసు యొక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్మ వారిని వెళ్ళనివ్వలేదు అన్నారు. అదేంటి? ఇటు కుడివైపుకి వెళ్దామన్నా కుదరలేదు, ఇటు పైకి వెళ్ళిపోదామన్నా కుదరలేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచించుకుంటూ త్రోయ వరకు వచ్చారు. త్రోయ వరకు వచ్చి అక్కడ పడుకున్నారు. ఈలో పడుకోగానే దర్శనంలో ఒక వ్యక్తి వచ్చాడు, కలలో దర్శనంలో. ఆ వ్యక్తి మాసిదోనియా నుంచి వచ్చాడు. మాసిదోనియా నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తి దర్శనంలో పౌలు గారిని ఏమడుగుతున్నాడట? మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని 9వ వచనంలో తనను వేడుకొన్నట్టు రాత్రి వేళ పౌలులకు దర్శనము కలిగెను. అప్పుడు కానీ తెల్లవారిన తర్వాత విషయం అర్థమైంది. ఆసియాకి ఎందుకు వెళ్ళొద్దన్నాడు? బితునియాకి ఎందుకు వెళ్ళొద్దన్నాడు? అనగా వెళ్ళవలసింది మాసిదోనియాకు, కనుక ఈ రెండింటి వైపుకు వెళ్ళొద్దని చెప్పాడు అని అర్థమైపోయి తెల్లవారుగానే ఇక మాసిదోనియాకు బయలుదేరారు అని 10వ వచనంలో మనం చదువుకుంటాం. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును మరునాడు నెయపోలికిని అక్కడి నుండి ఫిలిప్పికిని వచ్చితిమి. చూసారా? యూరప్లో రెండో ప్రయాణంలో యూరప్లో అడుగుపెట్టాడు. యూరప్లో మాసిదోనియాలో అడుగుపెట్టాడు. మాసిదోనియాలో మొట్టమొదట ఆయన అడుగుపెట్టిన పట్టణం ఫిలిప్పి. ఓకేనా? రైట్. యూరప్లో మాసిదోనియాలో ఫిలిప్పి మొట్టమొదటి పట్టణంగా మనకు కనబడుతుంది. అది ఆ ప్రాంతమునకు ముఖ్య పట్టణం.
రోమియుల ప్రవాస స్థానం, ఆ పదం చూడండి అక్కడ. రోమియుల ప్రవాస స్థానం అంటే రోమియులు, రోమా పౌరసత్వం కలిగిన వారు లేదా రోమియులైన వారు ఎక్కువ మంది నివసించే పట్టణం అది. అందుకే ఆ పట్టణపు కల్చర్ అంతా ఎలా ఉంటుంది అని అంటే, ఎలా ఉంటుంది ఆ పట్టణపు కల్చర్ అంతా? రోమా కల్చర్ ఉంటుంది అంతా కూడా. కొన్ని ఎస్పెషల్లీ మన తెలంగాణలో ఖమ్మం అనగానే చూడండి ఎక్కువగా ఎలా ఉంటుంది అంటే, తెలంగాణ ఆంధ్ర మిక్స్డ్గా కనపడుతుంది కదా. ఇక్కడ మన భాష, మనం ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్తున్నాం అనుకోండి, ఇంకా వరంగల్ దాటేసి అటు ఏమండి అన్నవాళ్ళు సిద్దిపేట కానీ నిజామాబాద్ అటు వెళ్ళిపోతుంటే మన భాష వాళ్ళ భాష, మన మాట వాళ్ళ మాటకి చాలా తేడా ఉంటుంది. వాళ్ళకి అర్థమైపోద్ది వీడు మనోడు కాదని. అంటే మన తెలంగాణ వాడైనా మన జిల్లా వాడు కాదు, మన ప్రాంతం వాడు కాదు అని. అదేంటి చాలామంది అడుగుతుంటారు, అదేంటన్నా మీరు తెలంగాణ కదా, భాష ఏంటి అలా ఉంటుంది చాలామంది అడుగుతుంటారు. మరి మనది అంతా చదివే పుట్టింది కానీ పెరిగింది కానీ చదివింది కానీ అంతా కూడా ఈ ప్రాంతం కదా ఇదంతా. అందులో సేవ కోసం తిరిగింది కూడా ఎక్కువగా అటు తిరుగుతుంటాం కదా, భాషలో అయిపోయింది. అంటే ఇదంతా కూడా ఏంటంటే ఇక్కడ అంత ఆ కల్చర్ ఎక్కువ, ఆంధ్ర కల్చర్ ఎక్కువగా ఉంటుంటుంది. ఆంధ్రలో సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు కదా, అందులో బార్డర్ కదా, మనకు ఆంధ్ర బార్డర్ కదా ఇదంతా కూడా. సేమ్ ఏంటంటే ఆ రోజు ఫిలిప్పి పట్టణంలో ఏంటంటే అది ఆ రోమియుల ప్రవాస స్థానం. అంటే రోమియులు ఎక్కువ అక్కడ ఉండటం వల్ల ఏమైపోయిందనంటే, అంటే మీకు చెప్పాను దాన్ని చిన్న రోమ్ అంటారని కూడా మీకు ముందుగా చెప్పాను. రోమ్ అసలు పట్టణం అక్కడ ఉంటే రాజధానిగా దానిని పోలినట్టుగానే ఉండేది ఇక్కడ ఈ ఫిలిప్పి పట్టణం కూడా. అందుకే మీరు కిందికి వెళ్ళేటప్పుడు మీకు అర్థమవుతుంది అక్కడ ఏమంటారు అంటే, పౌలుశీల మీద అభియోగం ఏమని మోపుతారంటే, వీళ్ళు రోమియులమైన మనము ఆచరించుటకైనను పాటించుటకైనను వీలు కానివన్నీ మనకు చెప్పి మనల్ని నేర్పించి పాడు చేసేస్తున్నారు మన పట్టణాన్ని అని చెప్తారనమాట అక్కడ వాళ్ళు. అప్పుడు కానీ మనకు అర్థం కాదు ఆ విషయం. సరే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి అది రోమియుల యొక్క ప్రవాస స్థానమై ఉండెను అన్నాడు. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినము కాగానే నదీ తీరమున ప్రార్థన జరుగునని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి. విషయం ఏంటంటే అక్కడ ఫిలిప్పి పట్టణంలో కొద్దిమంది యూదులు ఉన్నారు. మనకు అర్థమైపోయింది, ఎందుకంటే సమాజ మందిరాలు లేవు కనుక. ఉన్న ఆ కొద్దిమంది యూదులు కూడా వారం వారం విశ్రాంతి దినాన్న కూడుకోవడానికి నదీ తీరాన్నో సముద్ర తీరానో ఏ చెట్టు కిందనో కూడుకునేవాళ్ళు ఆరాధన కొరకు. విశ్రాంతి దినం వచ్చేసింది, పౌలు గారికి అర్థమైపోయింది ఎక్కడో ఒక చోట కూడుకుంటారు, యూదులైన వాళ్ళు ఖాళీగా అయితే ఉండరు. మరి ఎక్కడ కూడుకునే అవకాశం ఉందంటే ఒక నది ఉందిగా, నది తీరానికి వెళ్ళిపోదామని అక్కడికి వెళ్ళేటప్పటికి సరిగ్గా అక్కడ ఎవరున్నారంటే లేడీస్ అంతా. చూడండి అక్కడంతా కూడా ఎన్నో వచ్చిన 16వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి. అంటే ఒక విధంగా చెప్పాలంటే స్త్రీల మీటింగ్ జరుగుతుందన్నమాట. అంటే మొట్టమొదట ఫిలిప్పీలో పౌలు గారు వెళ్ళినది హాజరైనది ఎక్కడికయ్యా అంటే స్త్రీల కూడికలో మాట్లాడాడు. అక్కడ అందరూ స్త్రీలు, అక్కడ పురుషులు ఎవరు ఉన్నట్టు కనబడట్లేదు. అక్కడ స్త్రీలతో మాటలాడుచుంటిమి అన్నాడా, పురుషులు కూడా ఉన్నారు అక్కడ. స్త్రీలతో మాటలాడుచుంటిమి అన్నాడు, అంటే స్త్రీలే ఉన్నారు అక్కడ. చిత్రం ఏంటంటే మొదటిసారిగా వెళ్ళాడు, మొదటి విశ్రాంతి దినం, స్త్రీలు అక్కడ గ్యాదర్ అయ్యారు. ఆ స్త్రీల మధ్య పౌలు గారు వెళ్ళారు. ఆ స్త్రీల మధ్య నిలబడి ఆయన వాక్యం చెప్పాడు. ఆ స్త్రీలతోనే ఫిలిప్పీలో సంఘం ఏమైంది, స్టార్ట్ అవుతుంది. స్త్రీలతోనే ప్రారంభమైంది. గుర్తుపెట్టుకోండి బాగా, ఫిలిప్పీ పట్టణంలో స్త్రీలతోనే సంఘం ఏమైంది, ప్రారంభమైంది. ఆ స్త్రీలలో మొట్టమొదటి స్త్రీ ఎవరట అక్కడ చెప్పబడింది. అక్కడ చూడండి, మొట్టమొదట అక్కడ స్త్రీ పేరు కూడా చెప్పబడింది. అప్పుడు కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచు అప్పుడు లూదియా అను దైవభక్తి కలిగిన ఒక స్త్రీ వినుచుండెను. అందరు వంటి స్త్రీ కాదండి ఈవిడ. అందరూ స్త్రీలే, అందరూ పురుషులే, కానీ అందరిలాంటి పురుషుడు కాదండి ఈవిడ. అందరిలాంటి స్త్రీ కాదండి ఈవిడ. ఎందుకంటాం అప్పుడు అంటే వాళ్ళలో ఏవో ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి, దేవుడికి నచ్చేవి, వాక్యానుసారమైనవి. ఇక్కడ స్త్రీలు ఉన్నారు, కానీ అందరి స్త్రీల గురించి మాట్లాడట్లేదు. చూసారా, ఒకే ఒక స్త్రీ, ఆవిడ దైవభక్తి కలిగిన స్త్రీ, ఆవిడ పేరు లూదియా. ఈవిడ గురించి అండి చాలా అంటే చాలా ఆ విషయాలు మాట్లాడాను. ఈవిడ పేరు మీద ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది. దైవభక్తి కలిగిన లూదియా అనేటువంటి ఒక అంశం మీద కేవలం ఈవిడ క్యారెక్టర్ మీదనే మాట్లాడాను. చాలా సూపర్, చాలా బాగుంటుంది, వినే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఆవిడ గురించి కాదు, సంఘం గురించి మాట్లాడుకోవాలి మనం. అందుకే ఎక్కువ ఆవిడ గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు. మొట్టమొదట ఆవిడ గురించి మాట్లాడినప్పుడు అక్కడ ఏమన్నాడు,
ఆవిడ జాగ్రత్తగా వినుచున్నది. ఆమె ఓదారంగు పొడునమ్ము తొలితెర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను. దేవుడు తెరిచాడు ఆమె హృదయాన్ని. ఎందుకు? జాగ్రత్తగా వింటుంది కనుక. అండ్ అప్పుడప్పుడు నాకు ఏమనిపించిందనంటే, ఏమండి ఎందుకండి వారం వారం వచ్చినా కూర్చున్నా వాక్యం విన్నా ఎందుకండి వీళ్ళు మారట్లేదు, ఇంత చెప్పినా ఎందుకండి వాళ్ళకి అర్థం కావట్లేదు అని అంటే, హలో బ్రదర్, వాళ్ళు వస్తున్నారు, కూర్చుంటున్నారు, వాళ్ళు వింటున్నారన్న సంగతి నీకు తెలుసా? వాళ్ళు వినటం లేదు. వాళ్ళు వినుంటే దేవుడు తప్పనిసరిగా వాళ్ళ హృదయాన్ని ఏం చేసేవాడు? తెరిచేవాడు. మనమేమో ఇది తెలియక మనం ఫీల్ అయిపోతుంటాం, అదేంటండి 2 ఏళ్ళుగా వస్తున్నాడు, 3 ఏళ్ళుగా వస్తున్నాడు, ఎప్పుడూ అక్కడే కూర్చుంటాడండి, ఆ ఫ్యాన్ కిందనే, ఆ కిటికీ దగ్గరనే కూర్చుంటాడండి, ఎప్పుడు ఈ వరుసలోనే కూర్చుంటాడండి. మరి ఎంత చెప్పినా కానీ, ఎంత అరిచినా, ఇంత కేకలు పెట్టి, ఎంత గోల చేసి చెప్పినా, ఇంత బాధతో చెప్పినా ఎందుకండి ఆయనకి ఎక్కట్లేదని అంటే, మీరు ఎంత చెబితే ఏంటండి, ఆడ వినట్లేదండి బాబు. నిజంగా వింటే దేవుడు హృదయాన్ని తెరుస్తాడు. దేవుడు ఎప్పుడైతే హృదయాన్ని తెరుస్తాడో భక్తి భావాలు, భక్తి భయం అతనిలో ప్రారంభమవుతుంది. అంటే మీకు ఏమర్థం కావాలన్నమాట? దేవుడు మీ హృదయాన్ని తెరవాలి అంటే ముందు మీరు వినే మనస్సు మీకు ఉండాలి. వాక్యం మీరు వినటానికి సిద్ధపడండి, దేవుడు తన నీ హృదయాన్ని తెరిచే పని ఆయన చేస్తాడు. ఇక్కడ లూది అదే చేసింది. దేవుడు తెరిచాడు. అప్పుడు నెక్స్ట్ జరిగింది ఏంటట? ఆమెయు నెక్స్ట్ చూడండి, ఆమె హృదయం తెరిచిన గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి మీరు వచ్చి ఉండి నేను వేడుకొని మమ్మల్ని బలవంతము చేసాను. తనే కాదండి, వెళ్ళి తన కుటుంబాన్ని, తన భర్తను, తన పిల్లలను, మొత్తానికి తన ఫ్యామిలీ అంతటినీ కూడా మార్చుకొని బాప్తిస్మానికి నడిపించేసింది. మొట్టమొదటి ఫ్యామిలీ కదా. ఎక్కడ ఇది? ఫిలిప్పీలో మొట్టమొదటి కుటుంబం. ఏ కుటుంబం? ఎవరి కుటుంబం? లూదియా కుటుంబం స్టార్ట్ అయింది, సంఘం ప్రారంభమవుతుంది. మొదట గుర్తుపెట్టుకోండి. ఇక 2 చూద్దాం. 16 వచనంలో, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను ఉన్న దయ్యం పట్టినదే సోది చెప్పుడితే తన యజమానులకు బహు లాభం సంపాదించుకొనిచున్నది మాకు ఎదురుగా వచ్చింది. ఆమె పౌలును మమ్మల్ని వెంబడించుచున్నది. మొత్తానికి ఇక్కడ పుతోను అను ఒక దయ్యం పట్టింది. దయ్యం పట్టింది కదా అని చెప్పి దయ్యాన్ని వదిలించటానికి ఆలోచించవలసింది పోయి, ఎలాగో దయ్యం పట్టింది కనుక దీన్ని మనం ఎలా ఉపయోగించుకుందామని ఆలోచించే భ్రష్టులు ఉన్నారు అక్కడ. మళ్ళీ విషయం ఏంటంటే, వాళ్ళు ఎవరట అంటే యజమానులట వాళ్ళు. అంటే ఏంటి? దానికి ఎలాగో దయ్యం పట్టిందిరా, దాన్ని తీసుకొచ్చేసి ఊరి మధ్య నిలబెట్టేసి దాని చేత మనం సోది చెప్పించేద్దాం. సోది అంటే మీకు తెలుసు కదా, జరిగింది చెప్తాం, జరగబోయే చెప్తాం అని ఊరి మధ్య నిలబడి చేట పట్టుకొని చెప్తుంటారు చూసారా? ఆ టైపులో పుతోనను దయ్యం పట్టింది, నిలవబెట్టారు తీసుకొచ్చేసి, ఇదిగో అన్నీ చెప్తుంది, మీరు రండి ఇక్కడికి అని అమ్మాయిని చాలా మానసికంగా వేధించి, ఆ అమ్మాయి దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళు వేసే కానుక చిల్లర డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులతో వీళ్ళు లాభపడుతున్నారు. అది చూసినటువంటి పౌలు గారు భరించలేక, మరి నా దగ్గరికి వస్తున్నారు ఏంట్రా, సోది చెప్తుంటా, సోది 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 అనుకో నా దగ్గరికి వస్తున్నారు, అసలు నేను కాదు దయ్యం చెప్తున్నాను, దయ్యం మాట్లాడుతుంది, ఇదిగో అసలు రక్షణా మార్గాన్ని ప్రకటన చేసే వాళ్ళు వచ్చారు ఇక్కడికి, పౌలు శీలలు, వాళ్ళని వెంబడించండి, నా దగ్గరికి ఎందుకని దయ్యం కేకలే చెప్తుంది. అప్పుడు పౌలు గారు యవనస్తురాలైనటువంటి ఆ చిన్నదాని మీద జాలిపడి గద్దించగానే ఆ దయ్యం తనను వదిలేసి వెళ్ళిపోయింది. ఎప్పుడు దయ్యం వదిలేసి వెళ్ళిపోయిందో ఇక సోది చెప్పటం మానేసింది. ఎప్పుడైతే సోది చెప్పటం మానేసిందో ఇప్పుడు యజమానులు చూసారా, అమ్మాయిని అడ్డం పెట్టుకుని లాభం సంపాదించుకునే వాళ్ళకి లాభం బెనిఫిట్స్ పోయాయి, ప్రాఫిట్ పోయింది. ఎప్పుడైతే వీళ్ళకి ప్రాఫిట్ పోయిందో, లాభం పోయిందో, వెంటనే దీనికి కారణం ఎవరు? పౌలు శీలలు. ఇప్పుడు చూద్దాం 19. ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల ఎద్దకు ఈడ్చుకొని పోయారు. అంటే ఎంత అవమానం కదండి, ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారంటే పౌలు శీలలను. పౌలు గారిని ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారంటే, శీల గారిని ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు అని అంటే, ఏమండి తీసుకెళ్ళటం వేరండి, ఈడ్చుకొని వెళ్ళిపోవటం వేరు కదండి. ఎంత అవమానంగా ఉంటుందని ఈడ్చుకొని వెళ్ళిపోతే, ఎవరైనా మన ఇంటి దగ్గరకు వచ్చేసి మన ఇంటి ముందు నిలబడిపోయి గట్టి గట్టిగా అరుస్తున్నారు అనుకోండి, దానికే మనం ఫీల్ అయిపోతుంటాం. బాగా వినండి, ఎవరైనా కానీ మన ఇంటి దగ్గరకు వచ్చేసి మన ఇంటి ముందు నిలబడిపోయి మన పేరు చెప్పేసి గట్టి గట్టిగా అరిచేసి కేకలు పెడుతున్నారు అనుకోండి, ఎంత బాధగా ఉంటుందని మనకు. ఏమండి ఏదంటే లోపల రండి, మనం ఏమంటామంటే ఏదంటే లోపల రండి, కూర్చుందాం రండి, మాట్లాడుకుందాం రండి, ఎందుకని మీరు బయట అనవసరం గట్టి గట్టిగా అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, మా పరువు ఎందుకని మీరు తీస్తున్నారు,
మమ్మల్ని ఎందుకని మీరు అవమానపరుస్తున్నారు అంటాం మనం. అలాంటిది లోపలికి వచ్చి ఈడ్చుకొని వెళ్ళిపోతుంటే ఎలా ఉండాలి చెప్పండి? పౌలు గారికి, శీల గారికి ఎలా ఉండాలి ఈడ్చుకొని వెళ్ళిపోతుంటే? పోనీ ఈడ్చుకొని వెళ్ళారు, ఎక్కడ నిలబెట్టారంటే ఈడ్చుకొని వెళ్ళిపోయి న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, అంటే అర్థం ఏంటి? చావడి అంటే ఊరి మధ్యలోనికి ఆ రచ్చబండ దగ్గర తీసుకొచ్చేసారట. తీసుకొని వచ్చేసి ఏం చెప్తున్నారట? ఈ మనుషులు యూదులు అంటే అర్థం ఏంటి? మనం యూదులం కాదని అర్థం, అంటే వాళ్ళు రోమీయులని. ఈ మనుషులు యూదులై ఉండి రోమియులమైన మనం, అందుకే అన్నాం దాన్ని ఒక చిన్న రోమ్ అంటారని. రోమియులమైనటువంటి మనము అంగీకరించుటకైనను చేయుటకైనను ఆచారములు వీళ్ళు ప్రచురించుచు మన పట్టణాన్ని గలిబిలి చేయుచున్నారని చెప్పారు. వాస్తవానికి అక్కడ జరిగింది అది కాదు, వీళ్ళ లాభం పోయింది, గలిబిలి చేయుచున్నారని చెప్పి అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులు వారి వస్త్రము లాగివేసి వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించింది. వారు చాలా దెబ్బలు కొట్టారు, చెరసాలలో వేసేశారు. చెరసాల నాయకునికి ఆజ్ఞ ఇచ్చి జాగ్రత్తగా కనిపెట్టండి అని చెప్పారు. ఆ తర్వాత ఆజ్ఞను పొంది లోపల తోసి లోపల చెరసాలలోనికి త్రోసి, ఆ పదం చూడండి అక్కడ, వేసి కూడా కాదట, లోపల చెరసాలలోనికి త్రోసేసి పౌలు గారిని శీలను వారి కాళ్లకు బొండ వేసి బిగించాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు, వీళ్ళు మంచివాళ్ళు గనక భక్తులు గనక వాళ్ళ భావోద్వేగాలు కంట్రోల్లో పెట్టుకున్నారు. కానీ అంతే కదండి, ఆయన పౌలు గారు శీల గారు కనుక ఈడ్చుకొని వెళ్ళిపోయినా మౌనంగా ఉన్నారు, నిలవబెట్టి వస్త్రాలు లాగివేసినా మౌనంగా ఉన్నారు, బెత్తములతో కొడుతున్నా సహించారు, లోపలికి త్రోసేసినా సైలెంట్గా ఉన్నారు. అనలేకనా? భక్తులు కదా మరి. అందుకే చాలామంది అంటుంటారు ఎమోషన్స్ అండి. ఆ ఎమోషన్స్ ఎవరికి ఉండవు? అందరికీ ఉంటాయి. కానీ నీ ఎమోషన్స్ను నువ్వు కంట్రోల్ చేసుకున్నప్పుడే కదా, నీ ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోవాలి కదా. ఇప్పుడు యోబు గారు ఉన్నారు, భక్తుడు, ఆయనకు వచ్చిన బాధ ఎలాంటిదో మనకు తెలియంది కాదు కదా, ఆయనకు వచ్చిన కష్టం ఎలాంటిదో మనకు తెలియంది కాదు కదా. కానీ అంత బాధలో అంత కష్టంలో ఒక్క మాటన్నా జారాడా? ఒక్క మాట జారాడా? మనమైతే వెంటనే స్లిప్ అయిపోతాం. అన్నా మీకు తెలియదు కానీ మీ గురించి ఎన్ని అన్నారో తెలుసా అనగానే ఏమంటారు చెప్పండి మీరైతే? అరే నాకు ముందే తెలుసురా, వాడు అంటాడు రా, అయినా ఆడ గురించి నీకు తెలియదు నా దగ్గర ఉంది, నేను చెప్తాను కూర్చో అని మా కూర్చోబెట్టి చెప్పడం స్టార్ట్ చేస్తుంటాం. ఎందుకంటే మనం మాట అంటే పడం కదా అసలు. ఎందుకు మనం మాట అంటే పడమంటే, మరి మన వంశం రాజవంశం కదా మంది, మనంతా కూడా జమీందారుల వంశం కదా మంది, అందుకే మనం మాట అంటే పడం. మనం చాలామంది అంటారు అయ్యో దెబ్బైన కొట్టు మాట అంటే పడనండి అంటుంటారు. ఏంటి అవన్నీ క్రీస్తులోకి రాకమునుపండి. క్రీస్తులోకి వచ్చిన మాట అయినా పడాలి, దెబ్బైనా పడాలి. నువ్వు క్రీస్తులోకి రాకమునుపు చూపించు ఆ మాటలు, ఆ పౌరుషం. ఇక్కడికి వచ్చేసాం కదా, ఒకవేళ ఏదైనా అంటే యేసుక్రీస్తు అనాలి. ఎందుకు? సృష్టికర్త ఆయన, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయనే బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనంగా ఉంటుందో అలా తలదించుకొని మౌనంగా ఉన్నప్పుడు నీకేమైంది నాకేమైంది పడడానికి? ఆయనకు అర్థం కావట్లే. అవి నువ్వు పడుతున్నావు అని అంటే దాని అర్థం నువ్వు దేవుడు నిన్ను నిలబెడుతున్నాడని అర్థం. నువ్వు పడటం అలవాటు చేసుకో. నువ్వు పడటం అలవాటు చేసుకుంటే మాట దేవుడు నిన్ను ఎత్తటం ఆయన ప్రారంభిస్తాడు. మాట అంటే పడను అన్నప్పుడు నువ్వు అక్కడే ఆగిపోతావు, ఇక నీలో ఎదుగుదల అనేది కనపడదు. సర్లేండి, ఇక్కడికి వచ్చేసేయండి. ఆ సమయంలో పౌలు గారు శీల గారిని చూస్తుంటే మధ్యరాత్రి లేచి పాటలు పాడుతున్నారట. ఏమండి ఎలా వచ్చిందండి మనసు పాటలు పాడాలన్న మనసు, ప్రార్థన చేయాలని మనసు ఎలా వచ్చిందండి? అసలు అయితే మనమైతే ఆ పొజిషన్లో ఉంటే ఏమన్యాయం చేశాను దేవుడు, నేను చేసిన తప్పేంటి, నేను చేసిన నేరం ఏంటి, నీ గురించి చెప్పటమే కదా, వెళ్ళటమే కదా, ప్రకటించటమే కదా, దానికి ఎంత జరగాల నాకు, ఏంటి నాయన అసలు అని మనమైతే ఇలా అంటాం. కానీ వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు, పాటలు పాడుతున్నారట. మొత్తానికి భూకంపం వచ్చేసింది, మొత్తానికైతే చెరసాల సంఖ్యలు తెగిపోయాయి, తలుపులు తెరవబడిపోయాయి. మొత్తానికి అర్థమైపోయింది ఏంటంటే ఒక్క ఖైదీకు లోపల ఉండే అవకాశం లేదు, మొత్తం ఖైదీలంతా పారైపోయి ఉంటారు. తెల్లవారేసరికి రోమ ప్రభుత్వం నన్ను ఆ ఉద్యోగం తీసేయటమే కాదు ప్రాణం కూడా తీసేస్తుందన్న సంగతి చెరసాల అధిపతికి అర్థమైపోయింది, జైలర్ గారికి. ఇక వాళ్ళైతే చాలా దారుణంగా చంపేస్తారు, వాళ్ళ చేతిలో చచ్చిపోయే బదులు నన్ను నేను చంపేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి తన చేతిలో కత్తి తన్నే చంపుకోపోయాడు. అప్పుడు వెంటనే ఒక శబ్దం వస్తుంది, నువ్వు ఏ హాని చేసుకోకూడదు అని. ఎందుకు? మేమందరం ఇక్కడే ఉన్నాము అనేసాడు. ఏంటి అందరు ఇక్కడే ఉన్నారా? మీరున్నారంటే పర్వాలేదయ్యా పౌలు శీల,
మీరు భక్తిపరులు కనుక మిగతా ఖైదీలు వాళ్ళు ఎందుకు ఉండాలి? వాళ్ళు ఈ పాటికి అంతా జంప్ అయిపోవాలి కదా. నో, వాళ్ళు కూడా ఇప్పటి వరకు పాడిన పాటలు విన్నారు, పాటల్లోని దేవుని మాటలు విన్నారు, ఇప్పటి వరకు చేసిన ప్రార్థన విన్నారు. ప్రార్థనలో ఉన్న ప్రతి మాట వారి మనసును ఎక్కడో తాకింది. అందుకే వారిలో కూడా మార్పు, అందుకే పారిపోలేదు. అప్పుడు వెంటనే చెరసాల అధిపతి అన్నాడండి, అయ్యా రక్షణ పొందుటకు నన్నేం చేయమంటే చెప్ప, నాకు రక్షణ కావాలి. ఎందుకు అనంటే అసలు ఎవరైనా కానీ ఎంత అవమానపరిస్తే ఈడ్చుకొని వచ్చి వస్త్రాలు లాగివేసి బెత్తములతో కొట్టి లోపల తోసివేసి ఇంత అవమానపరిస్తే ఏడవాలి, బాధపడాలి, దుఃఖపడాలి. మీరేంటి ఇంత ఆనందంగా పాటలు పాడుతున్నారు? మీరేంటి ఇంత ఆనందంగా ప్రార్థన చేస్తున్నారు? మీ ఆనందానికి కారణం ఏంటి? మీ ఆనంద రహస్యం ఏంటి అంటే, మా ఆనంద రహస్యం రక్షణ, మా ఆనంద రహస్యం క్రీస్తు, మా ఆనంద రహస్యం వాక్యం. అంటే కష్టాలలో కూడా, అవమానాలలో కూడా, శ్రమలలో కూడా సంతోషముగా ఉండడం అన్నది, ఆనందంగా ఉండడం అన్నది అది కేవలం క్రీస్తులో మాత్రమే తప్ప నీకు ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు. ఆ ఆనందం నాకు కావాలి, ఆ సంతోషం నాకు కావాలి. నాకు కావాలంటే నన్ను ఏం చేయమంటారు? అది అక్కడ చెరసాల అధిపతి అడిగిన ప్రశ్న. అప్పుడు ఆయన, అయితే నువ్వు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం తీసుకోవాలి. నాకే కాదు ఈ ఆనందం, నాకే కాదు ఈ సంతోషం, నా ఫ్యామిలీకి కూడా కావాలి. అలా అయితే నీ ఫ్యామిలీ కూడా కావాలయ్యా బాప్తిస్మ రక్షణ. తీసుకెళ్ళాడు పౌలు శీలను. అదే రాత్రి వాళ్ళందరిని తలుపు తట్టాడు. భార్య లేచింది, పిల్లలు లేచారు, కూర్చున్నారు. పౌలు గారు వాక్యం చెప్పారు, వారికి మారుమనసు వచ్చేసింది, వారికి బాప్తిస్మం ఇచ్చేసాడు, అతనికి ఇచ్చేసాడు. మళ్ళీ తిరిగి తెల్లవారిలోపు వచ్చేసి జైల్లో ఉన్నాడు. ఇది మూడవ ఫ్యామిలీ. ఒకటి లూదియా, రెండు పుతోను అన్న దయ్యం పట్టిన ఆ యవనస్తురాలిని చిన్నది, మూడు చెరసాల అధిపతి. ఇలా ఫిలిప్పీలో సంఘం ప్రారంభం. ఇప్పటివరకు ఏం చూసామైతే? ఫిలిప్పీ పట్టణం గురించి చూసాం. రెండు, ఫిలిప్పీ సంఘ స్థాపన ఎలా జరిగిందో చూసాం. ఇప్పుడు మూడోది చివరిగా ఏంటంటే, ఇంతకు ఆ సంఘంలో ఉన్న మంచి ఏంటి, ఆ సంఘంలో ఉన్న చెడు ఏంటి, ఆ సంఘంలో ఉన్న బలం ఏంటి, ఆ సంఘంలో ఉన్న బలహీనతలు ఏంటో మనకు తెలియాలి. ఇప్పుడు అది మనకు అవసరం. ఇప్పుడు ఏంటి, ఇలా ఏర్పడిన ఈ సంఘంలో బలహీనతలు కూడా ఉన్నాయంటే ఉన్నాయి. ఏంటి, ఈ సంఘంలో లోపాలు కూడా ఉన్నాయంటే ఉన్నాయి. ఇంతకీ మనకు ఆ లోపాలు ఏంటో తెలియాలి అని అంటే, ఆ బలాలు ఏంటో మనకు తెలియాలంటే ఇక్కడ కాదు, పత్రికలోకి వెళ్తే కానీ తెలియదు మనకి ఇప్పుడు. ఓకేనా? అంటే ఈ 16వ అధ్యాయాన్ని, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫిలిప్పీ పత్రికను 4 అధ్యాయాలు మనం చదువుకుంటేనే కానీ ఈ పాఠానికి పరిపూర్ణత. ఇప్పుడు పత్రికలో ఉన్న సందర్భాలు కూడా మనం చూస్తే తప్ప ఈ పాఠానికి పరిపూర్ణత దొరకదు. రైట్. అసలు పౌలు గారు పత్రిక ఎందుకు రాశాడు? నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, పౌలు గారు అసలు ఫిలిప్పీలకు పత్రిక ఎందుకు రాశాడు? పౌలు గారు పత్రిక రాయటానికి 2 రీజన్స్, 2 కారణాలు. అందులో మొదటి కారణం ఏంటంటే, పౌలు గారు ఆయన జైల్లో ఉన్నాడు, చెరలో ఉన్నాడు, రోమా జైల్లో ఉన్నాడు. పౌలు గారు రోమా చెరసాలలో ఉన్నప్పుడు మొదటిసారి చెరలో ఉంటాడు ఆయన. ఇక అదంతా మళ్ళీ చెప్తే పెద్ద పాఠం అయిపోద్దని అంత షార్ట్కట్లో చెప్తున్నాను. రోమ్ చెరలో ఉన్నాడు. రోమా చెరలో ఉన్నటువంటి సమయంలో పౌలు గారు 4 పత్రికలు రాస్తాడు. అవి వాటిని ఏమంటారు అంటే చెర పత్రికలు అంటారు, జైలు పత్రికలు అంటారు. ఏంటయ్యా అంటే చాలాసార్లు చెప్పాను, మరలా ఒక్కసారి గుర్తు చేస్తాను. ఒకటి వచ్చేసి ఎఫెసీ పత్రిక, రెండోది వచ్చేసి ఫిలిప్పీ పత్రిక, మూడోది వచ్చేసి కొలస్సీ పత్రిక, నాలుగోది వచ్చేసి ఫిలేమోను పత్రిక. ఓకేనా? ఏంటంటే మళ్ళీ చెప్పండి అందరూ. 1 ఎఫెసీ, 2 ఫిలిప్పీ, 3 కొలస్సీ, 4 ఫిలేమోను. వీటిని ఏమంటారు? చెర పత్రికలు అంటారు. బహుశా చెర అంటే ఎగ్జైల్ అంటారు అనుకుంటాను ఇంగ్లీష్లో. ఓకే, చెరలో ఉండి రాసినటువంటి లెటర్స్ అన్నమాట అవి 4. ఈ 4 పత్రికలు ఆయన పౌలు గారు రాశారు. 4ంటికి కారణాలు వేరు. అందులో ముఖ్యంగా ఫిలిప్పీ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఫిలిప్పీలకు ఎందుకు రాశాడు? కారణం ఉంది. ఏంటంటే, 1 కృతజ్ఞత తెలియచేయడానికి రాశాడు, థ్యాంక్స్ చెప్పడానికి రాశాడు. ఎందుకు ఆయన కృతజ్ఞత చెప్పాలనుకున్నాడు సంఘానికి? ఎందుకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాడు అని అంటే, పౌలు గారు జైల్లో ఉన్నాడు కదా, మరి ఆయనకి బట్టలు ఉన్నాయా లేవా? పౌలు గారు జైల్లో ఉన్నారు కదా, ఆయనకు భోజనం సరిగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఉన్నది కంప్లీట్గా ప్రభుత్వం ఏమంటారు అని అంటే
దాన్ని ఏమంటామంటే హౌస్ అరెస్ట్ అంటాం. అంటే నిర్బంధించబడ్డాడు, కంప్లీట్గా జైలు కాదు అది, హౌస్ అరెస్ట్ అంటాం కదా, అలా ఉన్నాడు. అంటే ఎవరైనా పౌలు గారిని కలవచ్చు, కానీ పౌలు గారు బయటకు వెళ్ళడానికి లేదు. సెక్యూరిటీ సమక్షంలో ఉంటాడు, పోలీసులు సైనికుల సమక్షంలో ఉంటాడు. అది విషయం. అయితే పౌలు గారికి మరి అక్కడ ఉండటానికి బట్టలు ఉన్నాయా లేదా, కప్పుకోవడానికి దుప్పటి ఉందా లేదా, అతను రాసుకోవడానికి పుస్తకాలు ఉన్నాయా లేవా, పెన్ను ఉందా లేదా అని ఆలోచించి ఆయనకి ఏం అవసరమో అవన్నీ కూడా ఫిలిప్పీ సంఘంలో ఉన్న వాళ్ళంతా కూడా కూర్చొని అందరూ వాళ్ళకు తోచింది వాళ్ళంతా కూడా ఇవ్వగా, ఇచ్చిన వస్తువులన్నవి ఎపఫ్రోదితు అనే ఒక వ్యక్తి ద్వారా పౌలు గారికి, రోమాలో ఉన్న పౌలు గారికి పంపించేశారు. చాలా దూరం, ఫిలిప్పీ ఎక్కడ, రోమ్ ఎక్కడ, చాలా దూరం ప్రయాణం చేసి షిప్లో, ఓడలో మొత్తానికి పౌలు గారిని కలుసుకున్నాడు ఎపఫ్రోదితు. కలుసుకొని, అయ్యా ఫిలిప్పీ సంఘం మీకు పంపించిన కానుకలయ్యా వస్తువులు అనగానే అవన్నీ చూసిన తర్వాత, అసలు నేను ఏం అడగలేదే, నేను అడగలేదు కదా, నేను అడగకపోయినా నా గురించి ఆలోచించి నిజంగా ఒక సంఘంగా మీరు నా కోసం పంపించారు అని అంటే నాకు ఎంత సంతోషంగా ఉండాలి అని అప్పుడు పౌలు గారు పెన్ను తీసుకొని, ఏమంటే చర్మ పేపర్ అంటే మళ్ళీ పేపర్ ఉందని ఇవన్నీ ప్రశ్నలు అడగండి, మామూలు మీకు అర్థం కావడం చెప్తున్నాను. అప్పుడు పెన్ను లేదు, పేపర్ లేదండి, అప్పుడు ఉన్నవి వేరు రాసుకోవడానికి. తీసుకొని రాసేసాడు. అదే కృతజ్ఞత తెలియచేస్తూ రాసినటువంటి ఉత్తరం అనమాట, ఫిలిప్పీలకు రాసినటువంటి ఉత్తరం. అది మొదటిది, రాయడానికి ఉన్న కారణాల్లో మొదటి కారణం. ఇక రెండో కారణం ఏంటంటే, చిన్న చిన్న వివాదాలు కూడా ఉన్నాయి సంఘంలో, చిన్న చిన్న వివాదాలు. ముఖ్యంగా ఆ వివాదాలు కూడా ఎవరి విషయంలో ఉన్నాయనంటే ఇద్దరు స్త్రీల విషయంలో ఉన్నాయి. ఎందుకు స్త్రీల విషయంలోనే ఉన్నాయనంటే మీకు ముందే చెప్పని చూసారా, మొట్టమొదటి ప్రారంభం కూడా ఎవరు, స్త్రీలతోనే ప్రారంభమైంది. ఇప్పుడు సమస్య కూడా ఎవరితో వచ్చిందనంటే స్త్రీలతోనే వచ్చింది. దాదాపుగా లేండి, ఆ సంఘమే కాదు, అది ఏ సంఘమైనా కానివ్వండి, ఆడవాళ్ళ వలన సమస్యలు సంఘాలలో స్టార్ట్ అయిపోయి ఆ సంఘాలు మొత్తానికి క్లోజ్ అయిపోయిన, సంఘాలు ఎత్తేసిన పరిస్థితి కూడా సమాజంలో లేకపోలేదు. ఏదో సామెత చెప్తుంటారు, మరి ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, మీకే తెలియాలి. ఆడవాళ్ళు తలుచుకుంటారట రాజ్యాలు కూడా ఏమైపోయాయట, నిజమేనా అది? సామెత ఉందా లేదా? రాజ్యాల గురించి ఆడవాళ్ళు తలుచుకుంటే రాజ్యాలు ఏమైపోయాయట, తలకిందులు అయిపోయాయా, కూలిపోయాయట. ఇది కరెక్ట్. అంటే మరి అంత శక్తి ఉంది, మరి అంతే కదండి. నారీమణులు అంటే శక్తిమంతులు అని అర్థం. అంటే మీరు తలుచుకుంటే నిలబెట్టగలరు, పడగొట్ట, రెండు ఉన్నాయి మీకు. అంటే మీరు తక్కువ చేయటం లేదు. మీరు తలుచుకుంటే సంఘాలు నిలబడతాయి, మీరు తలుచుకుంటే సంఘాలు కూల్చబడతాయి. ఎందుకంటే ఉంటాయి. ఇప్పుడు అసలు సమస్య ఏంటో కూడా మీకు అర్థమైపోతుంది. అలాంటి సమస్య ఏ సంఘంలో ఉన్నా సరి చేసుకుంటే మంచిది, లేదంటే చాలా ప్రాబ్లం అది. సరే, ముందైతే ఏంటంటే ఇక్కడ కృతజ్ఞత చెప్పడానికి రాసేసాడు. నిజంగా వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అనేది బలాలు చూద్దాం. ముందు ఒకటి చూద్దామా, ముందు వాళ్ళలో ఉన్న మొదటి బలం చూద్దాం, మంచి చూద్దాం, రెండో మంచి చూద్దాం, ఆ తర్వాత చెడేంటో చూసుకొని ముగించేసుకుందాంలేండి. మీకే కాదు, నాకు కూడా ఓపిక లేదు, ముగించేసుకుందాం. మొదటి మంచి చూద్దాం. నెంబర్ 1 మొదటి మంచి ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొదటి అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారైండుట చూచి అన్నాడు. అంటే ప్రారంభం నుంచి కూడా పౌలు గారికి సువార్త పనిలో ఎలా ఉన్నారట వాళ్ళు, ఫిలిప్పీ సంఘం పాలివారుగా ఉన్నారు. ఆ పదం మర్చిపోకూడదు. ప్రారంభం నుంచి కూడా సువార్త పనిలో పౌలు గారితో పాలివారుగా ఉన్నారు. వెరీ గుడ్, చాలా మంచి విషయం కదా. అంటే సంఘం ఎప్పుడు కూడా సువార్త పనిలో ఎలా ఉండాలన్నమాట. మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఫిలిప్పీ సంఘము సువార్త పనిలో ఎప్పుడు కూడా ఎలా ఉన్నారు, పాలివారుగా ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా మీ సంఘాలలో, మీరు వెళ్ళే సంఘాలలో ఉన్న మీరు కూడా సువార్త పనిలో మీరు ఎప్పుడు కూడా ఎలా ఉండాలన్నమాట, అయితే పాలివారుగా ఉండాలి, మర్చిపోకూడదు. అది చిన్న కార్యక్రమే కానీ పెద్దదే కానివ్వండి, ఏ కార్యక్రమమైనా కానీ, దేవుని కార్యక్రమం అయితే అందులో నేను ఉండాలండి. ఇప్పుడు ఇంత కార్యక్రమం జరుగుతుంది కదండి ఇక్కడ ప్రతి నెల, ఈ కార్యక్రమంలో నేను ఉండాలండి. నా వంతుగా నేను ఏదో ఒకటి పని చేయాలి, నా వంతుగా నేను ఏదో ఒకటి సహాయం చేయాలి, నా వంతుగా నేను ఏదో ఒకటి కష్టపడాలి, నా పాత్ర ఉండాలి ఇందులో, అంతే. అది గురుకుడికైనా కావచ్చు, వీధి సువార్త సభ అయినా కావచ్చు, సెమినార్ అయినా కావచ్చు, బహిరంగ సభ అయినా కావచ్చు, ఏదైనా కానివ్వండి, అది సంఘము సేవకుడు చేసేటువంటి సువార్త పనిలో పాలివారుగా ఉండటం అనేది అవసరం. ఒకటి. ఇంకా మనం అలానే కింద చూసామనుకోండి, 7వ వచనంలో ఏ విషయాల్లో వాళ్ళు ఇంకా పాలివారుగా ఉన్నారో చెప్తున్నాడు పౌలు గారు. 7వ వచనంలో నా బంధకముల యందు అన్నాడు. అంటే పౌలు గారిని అరెస్ట్ చేశారట. అమ్మయ్య పోనీలే, పౌలు గారు లోపలికి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఈ సంఘాన్ని ఎవరు చూద్దాం అని వాళ్ళు వెనకాల ఫైటింగ్ చేసుకోవట్లేదు. మన వాళ్ళు ఉంటుండగానే ఫైట్ అనమాట, ఉంటుండగానే ఖర్చులు వేస్తుంటారు.
ఉంటుండగానే ఏమంటే ముక్కలు చేసేయాలని చూస్తుంటారు. అక్కడక్కడ మనం చూస్తున్నది చాలామంది చెప్పుకొని బాధపడ్డవి. ఇంకే ఇప్పుడు పౌలు అనే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? జైలుకి వెళ్ళిపోయాడు, బంధకాల్లో ఉన్నాడు. బంధకాల్లో ఉండగానే పాపం సంఘం అంతా ఏం చేస్తుందట, అయ్యో పౌలు అంతటి మహానుభావుడు ఆయన జైల్లో ఉన్నాడా, బంధకాలలో ఉన్నాడా, ఈ సమయంలో పౌలు గారికి ఆదరణ ఎవరు? మనమే కదా. ధైర్యం ఎవరు? మనమే కదా. ఆయనకు అండగా ఉండవలసింది మనమే కదా, నిలబడవలసింది మనమే కదా అని సంఘము పౌలు గారితో చూసారా ఎంత ధైర్యంగా, ఎంత అండగా నిలబడుతుందో చూడండి అక్కడ. అందుకే పౌలు గారు ధైర్యంగా చెప్తున్నారు, నా బంధకముల యందును 1, 2 సువార్త పక్షమును వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకున్నాను అన్నాడండి. ఎక్కడ పెట్టుకున్నాడట? ఎక్కడ పెట్టుకున్నాడట? ఫోటో తీసి వాట్సాప్లో పెట్టుకోలేదు, లేకపోతే డీపీగాను పెట్టుకోలేదు, లేకపోతే వచ్చేసేమో వాల్ పేపర్గా పెట్టుకోలేదు, స్క్రీన్ సేవర్గా పెట్టుకోలేదు. ఈ పెట్టుకొని బిల్డప్లు ఇచ్చేస్తుంటావు అంతా ఇంత అంతా ఒట్టిదే. ఎవరిది నమ్మకండి మీరు. ఎవరు నీ ఫోటో వాట్సాప్లో పెట్టుకున్నా డీపీగా పెట్టుకున్నా నీకు బిస్కెట్లు ఎత్తన్నారని అర్థం, అంతే తప్ప దానికి మనం ఏదో పొంగిపోవాల్సిన పని ఏమీ లేదు. ఎక్కడుండాలి? కరెక్ట్గా హృదయంలో ఉండాలి. హృదయంలో ఉన్నారా లేరా అన్నది వాళ్ళ మాటలు చెప్తుంటాయి, వాళ్ళ క్రియలు చెప్తుంటాయి, వాళ్ళ ప్రవర్తన నాకు అర్థమైపోతుంటుంది. ఏదో అంటుంటారు మనసులో లేనిది ఏమండి కౌగులించుకుంటే వచ్చిద్దా అని అంటారు చూసారా, అది హృదయంలో లేదట. కానీ ఏదో కనబడగానే హక్ చేసుకున్నంత మాత్రాన అది లోపల ప్రేమ ఉన్నట్టుగా మనం ఎలా అనుకుంటాం చెప్పండి? అది హార్ట్ఫుల్గా ఉండాలి, హృదయంలో నుంచి రావాలి తప్ప బయటికి అది అవసరం లేదు అనేది. పౌలు గారు ఏమన్నారు అనంటే, నా హృదయంలో ఉంచుకున్నాను మిమ్మల్ని. అది ఫిలిప్పీ సంఘం పైన పౌలు గారికి ఉన్నటువంటి ఆసక్తి. కారణం ఏంటి? ఇప్పుడు చూసాం. ఇంకొక విషయం కూడా చూద్దాం. 4వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనం లేదా 14 నుంచి, అయినను నా శ్రమలో చూసారా, నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకొనినది చూడండి. ఫిలిప్పీలారా, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఎవరైనా శ్రమలలో పాలు పంచుకుంటారండి? ఎవరైనా చెప్పండి. ఏ సువార్తికుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు, ఏ సువార్తికుడైనా శ్రమల్లో ఉన్నప్పుడు, ముఖ్యంగా మీకు వాక్యం నేర్పించి మిమ్మల్ని ఆత్మీయంగా నిలబెడుతున్న, బలపరుస్తున్న, మీ కొరకు నిత్యము ప్రార్థించే, మీ కొరకు ఆలోచించే మీ సేవకుడు, దైవజనుడు శ్రమలలో ఉంటే ఆ శ్రమలలో మీరు పాలు పంచుకుంటారా? మీరు ఆలోచిస్తారా సేవకుని గురించి? అది మంచి పని అన్నారు చూసారా, మంచి పని. ఆ రోజు ఫిలిప్పీ సంఘం పౌలు గారి విషయంలో అదే శ్రమలలో పాలు పంచుకుంది అన్నాడు. ఫిలిప్పీలారా చూడండి, ఫిలిప్పీలారా సువార్తను నేను బోధింప ఆరంభించి, అంటే మీ దగ్గరకు వచ్చి నేను వాక్యం చెప్పడం ప్రారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు, అంటే మీ దగ్గర నుంచి బయటికి వెళ్ళినప్పటి నుంచి ఇచ్చి విషయంలో కానీ పుచ్చుకొని విషయంలో కానీ మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియను అని అంటున్నాడంటే ఎంత గొప్ప సాక్ష్యం అండి ఫిలిప్పీ సంఘం. అంటే పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా పౌలు గారు మేము ఉన్నాం, మీరేం వరి అవ్వకండి అని పౌలు గారిని వెన్నంటి ప్రోత్సహించి తోడుగా ఉండి సహకరించిన గొప్ప మనసున్న వాళ్ళండి ఫిలిప్పీలో ఉన్నవాళ్ళు. నిజంగా అనిపిస్తుంటుంది అండి, ఎప్పుడు చదువుకున్నా కానీ నిజంగా ఇలాంటి సంఘం ఉంటే నిజంగా సేవకుడు ఎంత ధన్యుడు కదా. ఇలాంటి సంఘం అంతా కాకపోతే సంఘంలో ఒక 2, 3, 4 కుటుంబాలున్నా సేవకుడికి ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుంది కదండి సేవకు. ఇది ఒకప్పుడు ఫిలిప్పీ సంఘంలో పౌలు గారు చూసిన మంచి. మనం అలా ఉండాలని మనకు అదే కదా పాఠం. ఒకనాటి క్రీస్తు సంఘం అయినటువంటి ఫిలిప్పీ సంఘం నేడున్నటువంటి క్రీస్తు సంఘాలకు నేర్పుతున్న పాఠం. సువార్త పనిలో పాలువారుగా ఉండాలి సేవకుడితో పాటు. సేవకుడు శ్రమలలో ఉన్నప్పుడు శ్రమలలో పాలువారుగా ఉండండి అని చెప్తున్నాడు. ఆయన అవసరాలలో ఉన్నప్పుడు ఆ అవసరాలను తీర్చే విషయంలో కూడా సంఘం పాలువారుగా ఉన్నది. ఆ రోజు మాటికి ఆయన ఎక్కడికి సువార్తకి వెళ్ళినా కానీ ఫిలిప్పీలో ఉన్న సంఘమే సహాయం చేసేది అన్నంతగా సంఘం గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు అని అంటే ఇక అంతకన్నా పౌలు గారికి ఏం కావాలి ఆ సంఘం గురించి? అందుకే హృదయంలో ఉంచుకున్నాను మిమ్మల్ని అన్నాడు. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పుటలేదు. ఇగో ఏలయనగా తెస్సలోనికలో ఉన్నప్పుడు కూడా మీరే మాటికి నా అవసరమును తీర్చుటకు సహాయం చేశారు. ఒకటే సంఘం. ఆ సంఘం ఏ సంఘం? ఫిలిప్పీ సంఘం. గొప్ప సాక్ష్యం ఉందండి ఫిలిప్పీ సంఘం గురించి, మంచి మాదిరిగా కనబడుతుంది. అంటే ఈ విషయంలో ప్రతి సంఘానికి
ఫిలిప్పీ సంఘం మాదిరిని చూపించేటువంటి మంచి విషయంగా ఇక్కడ మనకు కనబడుతుంది అన్నాడు. కనుక నేను ఈవిని అపేక్షించేలాగా చెప్పటలేదు, మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వల్ల పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీరుస్తాడు. దేవుడు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చాలంటే కాగా అన్న పదం ఉంది చూడండి, అక్కడ కండిషన్ ఉంది. కాగా అంటే కండిషన్. మహిమలో మీ అవసరాన్ని తీర్చాలి అంటే ముందు మీరు సువార్థికుడికి సేవకుడికి సేవలో ఉన్న అవసరాలు మీరు తీరిస్తే దేవుడు పరమందు ఖచ్చితంగా మీ అవసరాలు కూడా ఆయన, మీ ప్రతి అవసరాన్ని కూడా ఆయన తీరుస్తాడు. ఇది ఆ రోజు పౌలు ఫిలిప్పీ సంఘానికి చెప్పింది. ఏమంటే ఇది ఒకటి, ఇది మాత్రమే కాదు, కేవలం సేవకుడికే కాదు, మిగతా సంఘాలలో ఉన్నవారు ఆపదలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, కరువులో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి కూడా సహాయం పంపిన సంఘం ఈ ఫిలిప్పీ సంఘం. ఇది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము మొదటి 5 వచనాలలో మనకు కనబడుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం మొదటి 5 వచనాలలో, సహోదరులారా మాసిదోనియా సంఘములు అంటే చెప్పాను కదా, అందులో మొట్టమొదటి వచ్చేది ఫిలిప్పీ, తెస్సలోనిక, బెరయ. మాసిదోనియాలోని సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమలను పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించారు. వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను అన్నాడు. అంటే నిరుపేదలే కావచ్చు, కానీ నిరుపేదలైనప్పటికీ కూడా ఎక్కడో యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి కష్టం వచ్చిందని, శ్రమ వచ్చిందని, వారు తినడానికి తిండి లేక బాధపడుతున్నారు అని, చాలా ఇబ్బందుల్లో ఉన్నారని ఫిలిప్పీలో మాసిదోనియాలో ఉన్న సంఘం తెలుసుకొని వీరే నిరుపేదలైనప్పటికీ ఉన్నటువంటి ఆ నిరుపేద స్థితిలో, ఏమంటే పేద అంటేనే చాలా ఏమీ లేనివాడని అర్థం, నిరుపేద అంటే ఇంకా ఏమీ లేనివాడని, అయినా కానీ నిరుపేదలు అయినప్పటికీ కూడా ఇచ్చే విషయంలో అందరికంటే ఎంత గొప్పగా ముందున్నారో మీరు చూడండి. అది అంటే సేవకుని అవసరాలు కాదు, సంఘ అవసరాలు కూడా, ఎక్కడో ఉన్న ఇతర సంఘాలలో ఉన్న వారి అవసరాలు తీర్చే విషయంలో కూడా ఫిలిప్పీ సంఘం ముందుంది. మొదటి విషయం సేవకుని యొక్క అవసరాలు తీర్చే పనిలోను, 2 ఇతర సంఘాలలో ఉన్నటువంటి వారు కష్టాలలో, బాధలలో, ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి వారి అవసరం తీర్చే విషయంలో కూడా ఫిలిప్పీ సంఘం ముందుందంటే ఈ 2 విషయాలలో మనకు ఒక మంచి మాదిరి చూపించే సంఘం ఫిలిప్పీ సంఘం. అయితే బలాలు బాగున్నాయి, 2 మంచి విషయాలు. అయితే ఒక మైనస్ కూడా ఉంది. అంటే మొత్తం చెప్పాలంటే సమయం లేదు కానీ చెప్పట్లేదు, ఇంకొక మైనస్ ఉంది. ఏంటి ఆ మైనస్ అంటే, మనసులు, కొంతమంది మనసులు ఒక్కటిగా లేవు, కొంతమంది మనసులు ఏకముగా లేవు. ఎలా చెప్పొచ్చు అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అదే పత్రికలో మొదటి అధ్యాయం, అదే ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 27, 28 మనం చదువుతున్నప్పుడు, నేను మిమ్మల్ని చూచెను రాకపోయినాను, మీరు ఏ విషయంలో ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమును పోరాడుచు ఏక మనసు గలవారై, చూసి ఆ పదం చూడండి, ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగునా అన్నాడు. అంటే నేను మీ గురించి ఏం వినాలనుకుంటున్నాను? నేను మీ గురించి వినాలనుకుంటుంది ఏంటంటే మీరు ఏక మనసు కలిగిన వారుగా ఉన్నారు అని నేను వినాలని ఆశపడుతున్నా మీ గురించి. ఎందుకు అని అంటే మీ మధ్య ఏక మనసు లేదని ఎలా చెప్పగలమంటే 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. 2వ అధ్యాయము 2వ వచనంలో మీరు ఏక మనస్కులగునట్లు. ఎందుకు ఏక మనసు ఉండదు? ఏమండి మీరు ఒకసారి ప్రశ్న అడుగుతున్నాను, ఏక మనసు ఎందుకు ఉండదు ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరైనా సరైన సమాధానం చెప్తారో చూస్తాను. ఏక మనసు ఎందుకు ఉండదు? ఏక మనసు ఎప్పుడు పోతుంది? మనసులు ఎప్పుడు ఏకముగా ఉండవు. మనసులు ఎప్పుడు ఎందుకు భిన్నంగా మారుతుంటాయి? కారణం ఏంటి? కారణం ఏ కారణాన్ని బట్టి మనసులు కలవవు? చెప్పండి, ఏ మనసును బట్టి, దేన్ని బట్టి మనసులు కలవవు? ఏక మనస్సు లేకపోవటానికి కారణం ఏంటి అంటే, మేమే ఎక్కువ, మేమే గొప్ప, మేమే చాలా తెలివిగల వాళ్ళం, మేమే బాగా నేర్చుకున్న వాళ్ళం, మేమే బాగా జ్ఞానవంతులం అనేటువంటి ఆ మనసు, ఆలోచన ఎవరిలో ఉన్నా, ఎక్కడున్నా అక్కడ మనసులు ఏకమయ్యే అవకాశం ఉండదు. అర్థమైందా? అందుకే అక్కడ వెంటనే ఆ 2వ అధ్యాయంలోనే 3వ వచనంలో
కక్ష్య చేతనైనను వృధాతిశయము చేతనైన ఏమీ చేయక వినయమైన మనస్సు. ఆ పదం చూడండి అక్కడ, వినయమైన మనస్సు. వినయమైన మనస్సు ఉన్న చోట ఏక మనసు ఉంటుంది. వినయమైన మనసు అంటే ఏంటంటే తగ్గింపు. వినయమైన మనసు అంటే సాత్వికం. సాత్వికానికి వ్యతిరేకమైన పదం ఏంటంటే గర్వం. అందుకే ఆయన అన్నాడు అక్కడ, వినయమైన మనసు గలవారై ఒకరిని ఒకడు తనకంటే యోగ్యుడని మీరు ఎంచుకున్నారనుకోండి, అందరి మనసులు ఒక్కటిగానే ఉంటాయి. లేదు నేనే గొప్ప అని ఎప్పుడైతే మనం ఆరంభిస్తామో అక్కడే ఏమైపోతుందంటే మనసులు చీలిపోతుంటాయి. అందుకే సంఘంలో ఏమైపోయిందంటే ఏక మనసు లేని పరిస్థితి వచ్చేసింది. సంఘంలో ఏక మనసు లేదు. దానివలన ఇక్కడ ఈ మాటలు పదే పదే చెప్తున్నాడు. ఇంకొక మాట కూడా మీరు చూస్తారా, ఏక మనసు లేదు వారి మధ్య అని చెప్పడానికి 4వ అధ్యాయము 2వ వచనంలో ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండండి. ఆ పదం చూడండి, మీరు ఏక మనస్సు గలవారై ఉండండి అన్నాడు. అంటే సంఘములో ప్రాబ్లం ఏంటంటే మనసులు కలవడం లేదు, మనసులు ఒక్కటవటం లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనసులు ఒక్కటైతేనే కదా కాపురమైనా నిలబడేది. మనసులు ఒక్కటైనప్పుడే కదా ఏ కార్యక్రమమైనా సక్సెస్ అయ్యేది. మనసులు ఒక్కటైతేనే కదా అది దేవుని కొరకు చేసే ఏ పనైనా అది చక్కగా జరుగుతుంది, నెరవేరుతుంది. మనసులు ఒక్కటిగా లేనప్పుడు మనం ఏ పని కూడా మనం చేయలేము. అందుకే ఆ రోజు సంఘంలో ప్రాబ్లం ఏంటంటే మనసులు తేడా అయిపోయాయి, మనసుల్లో భేదాభిప్రాయాలు వచ్చేసాయి. అందుకే పౌలు గారు ఇక్కడ ఆ ముఖ్యంగా ఎవరిలో కనబడ్డాయి అని అంటే స్త్రీలలో అందరిలో కాదు, ఒక 2 స్త్రీలు ఉన్నారు ప్రమాదకరంగా, ఒక 2 ప్రమాదకరంగా మారిపోయారు. ఆ 2 పేర్లు ఏంటంటే ఒక ఆవిడ పేరేమో యువోదయ, చూడండి, ఒక ఆవిడ పేరేమో యువోదియా ఒక ఆవిడ పేరు. రెండో ఆవిడ పేరు ఏంటంటే సుంటుకేను అన్నాడు. యువోదియా అనే ఆవిడ సుంటికేను. వీళ్ళిద్దరూ మరి ప్రారంభం నుంచి ఉన్న వాళ్ళేమో మనకైతే తెలియదు, కానీ మొత్తానికి చివరికి ఏమైపోయిందంటే వీరిద్దరి మనసులు కలవటం లేదు. అలానే వీరిద్దరు కూడా ప్రారంభంలో చూస్తుంటే దేవుని పనిలో పౌలు గారితో పాటు సువార్త పనిలో ప్రయాసపడ్డ వాళ్ళే, కానీ మరి ఎక్కడ వచ్చిందో ఏమో తెలియదు వాళ్ళిద్దరి మధ్య సమస్య. కానీ వాళ్ళిద్దరి మనసులు ఒక్కటిగా లేవు. వాళ్ళిద్దరి మనసులు ఒక్కటిగా లేకపోయేసరికి పౌలు గారు మీ మనసులు కూడా ఒక్కటవ్వాలి అని నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను, వేడుకొనుచున్నాను అని అక్కడ మాట్లాడతాడు. ఎలా మనసులు ఒక్కటిగా లేవు అని ఎలా చెప్తారు అని అంటే ఉదాహరణ మీకు అర్థం కావడం చెప్తాను. అందరికీ వందనాలు చెప్తారండి వీళ్ళు. సంఘంలోకి వచ్చిన తర్వాత సంఘంలో అందరికీ వందనాలు చెప్తారు. విషయం ఏంటంటే వీళ్ళిద్దరు మాత్రం ఒకరికొకరు చెప్పుకోరు. యువోదియ అందరినీ పలకరించిద్ది, సుంటికేని ఈవిడ కూడా అందరినీ పలకరించిద్ది. చివరి చూస్తే వీళ్ళిద్దరు మాత్రం మాట్లాడుకోరు. అంటే అర్థం ఏంటి? వీళ్ళిద్దరి మధ్య ఏక మనస్సు లేదు. అది సంఘానికి చాలా ప్రమాదం. అందుకే పౌలు గారు అక్కడ రాసిన మాట చూడండి, ఏమన్నాడు? ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని యువోదియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. యువోదయ వంట చేసింది అనుకోండి, సుంటికేను వచ్చి చెప్తుంటుంది అనమాట. ఏమని? ఎవరు వంట చేశారు అని అడుగుతుంది. ఆ పలానా యువోదయ చేసింది అనగానే చూసావా అందుకే ఇలా తగలబడింది అంటది. అంతే, ఇంకా అందుకే ఇది ఇలా పాడైపోయింది అంటది. ఒకవేళ సుంటికేని చేసింది అనుకోండి, రాగానే యువోదయ అడుగుతుంది ఎవరు చేసింది? పలానా సుంటికేని చేసింది అనగానే చూసావా అప్పటికీ అన్నాను చెడిపోద్దని అన్నట్టు చెడిపోయింది, చూసావా? అంతే. ఎందుకంటే ముందు మనకు మనిషి నచ్చడు. మనిషి నచ్చనప్పుడు మనిషి వండేది నచ్చదు, మనిషి చేసే పని కూడా నచ్చదు. ముందు మనిషి మనకు నచ్చాలి. మనిషి నచ్చితే ఆటోమేటిక్గా అన్నీ నచ్చుతాయి. మనకు తెలియదు ఏముందండి, మనకు ఆడంటే ఇష్టం లేదనుకోండి, వాడు చెప్పే మంచి మాట కూడా మనకు ఎక్కదు. వాడు మనకి ఇష్టమైన అనుకోండి, ఆడు బూతులు తిట్టినా కానీ అవి మనకి ఎలా కనబడి వేదాల్లా వినబడుతుంటాయి, మనకు మంచి భక్తి మాటలా వినబడుతుంటాయి. మనిషి నచ్చినప్పుడు వాడు ఎంత మంచి మాట చెప్పనివ్వండి నచ్చదు. అందుకే అన్నాడు సుంటికేను యువదేను బతిమాలు కొనుచున్నాను, ముందు మీరు ఏక మనసు కలిగి ఉండండి అన్నాడు. మంచి ఉంది చూసారా? ఏంటి మంచి? సేవకుడికి సహకరించాలి, సువార్త పనిలో సహకరించాలి, అంత బాగుంది. కానీ బలహీనత ఏంటంటే సంఘంలో స్త్రీల మధ్య ఐక్యత లేదు. ముఖ్యంగా 2 స్త్రీల మధ్య అసలు సమాధానమే లేకుండా పోయింది. అదే ఆ సంఘంలో ఉన్న బలహీనత. ఆ బలహీనత మన సంఘాలలో ఉంటే సరి చేసుకుందాం, మంచి మాదిరిగా పెట్టుకుందాం, చెడును మార్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇది
ఫిలిప్పి సంఘం గురించి మీకు చెప్పింది చాలా తక్కువ, అంతా కాదు, మీకు చెప్పింది చాలా తక్కువ. మిగతాదంతా మీరు నేర్చుకోండి, మిగతాదంతా మీరు చదువుకోండి, అప్పుడు ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, వచ్చే నెలలో మరొక సంఘం, ఏ సంఘం అనేది ఆ రోజు చెప్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇప్పటి వరకు మీ పిల్లలతో కలిసి ఒకనాటి ఫిలిప్పి సంఘాన్ని గురించి ఉన్నతంగా మీ జ్ఞానాన్ని మాట్లాడుకోవడానికి మీరు చేసిన ఈ భాగ్యానికి, కృపకు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వచ్చినటువంటి మీ పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతో ఓపిక కలిగి, శ్రద్ధ కలిగి ఇప్పటి వరకు మీ మాటలు విన్నారు. ఏ ఒక్క మాట తేలికగా తీసుకొనక ప్రతి మాటను మీ మాటగానే మీ పిల్లలు భావించి వారి హృదయాలలోనికి స్వీకరించి, వారి హృదయాలలో ఏవైనా తండ్రి వాక్యానికి భిన్నమైన ఆలోచనలు, తలంపులు ఉంటే వాటిని సరిచేసుకోవటానికి కృప చూపించమని వేడుకుంటూ, ఈ కార్యక్రమం విషయంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరినీ దీవించండి. ఈ నెలలో జరగనైన పిల్లల సెమినార్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వచ్చే మాసంలో తలపెట్టిన సభలు కూడా మీకు మహిమకరంగా జరుగుటకు కృప చేయమని కోరుతూ, వెళుతున్న మీ పిల్లలు క్షేమంగా వారు చేరవలసిన గమ్యానికి చేర్చమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.